కి సంబంధించిన వారు. Now I am the, uh, I will call it the second generation. Now my family is already fourth generation. ఆయన నాకు తెలిసి రెండవ తరం అనుకుంటున్నాను, కానీ మా యొక్క కుటుంబం మాత్రం నాలుగవ తరముగా ఉన్నాం. I'm from Malaysia. నేను మలేషియా Praise be to దేశం God. నుంచి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. Thank you to come to see my face. నా యొక్క ముఖాన్ని చూడడానికి మీరు వచ్చినందుకే సంతోషం, కృతజ్ఞతలు. I am not Mr. Handsome. నేనేం అంత అందగానేం కాదు. John looks much handsome. జాన్ కొంచెం కొంచెం అందగాళ్ళ కనపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. So great honor and privilege to meet our pastor Elijah. ఏలియా గారిని కలవటము, ఈ విధంగా కలవటం అనేది చాలా సంతోషకరము. He told me after he picked me up with a great honor from that railway station, even with John and some leaders. మరియు కొంతమంది పెద్దల ద్వారా పెద్దలను అలాగే దైవజనులు ఆయన అలాగే జాను మమ్మల్ని అందరినీ కూడా వారందరూ కూడా వచ్చి ఆ యొక్క స్టేషన్ దగ్గర మమ్మల్ని సగౌరవంగా మమ్మల్ని తీసుకొని వచ్చారు. He don't look old, but his hair become glory now, white. He doesn't look old when his hair is white. The glory of God is upon him. ఆయనకు తెలియదు ఆయన జుట్టు తెల్లగా ఉందనే, కానీ నిజానికి అది దేవుని మహిమగా ఆయన తెలీదు. Hallelujah. హల్లెలూయా. Yeah, he was very young boy. ఇతను చాలా చిన్న పిల్లవాడుగా ఉండేవాడు. What I mean is, Pastor Elijah told me 25 years ago I came here. దైవజనులు ఏలియా గారు చెప్పారు 25 సంవత్సరాల కిందట నేను ఇక్కడికి వచ్చానని. Wow, time fast, very fast. అయ్యా అసలు సమయం చూడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అత్యంత స్పీడ్గా అనిపించింది నాకు. Hallelujah. హల్లెలూయా. We are getting closer to the coming of our Lord Jesus Christ day to day. మనము రోజు రోజుకి దేవాతి దేవుని యొక్క రాకడకు మనము సమీపిస్తూ వస్తూ ఉన్నాము. చప్పట్లు కొడదామా? Every second we are getting closer and closer. మనము ప్రతి క్షణము కూడా దేవుని రాకడకు దగ్గరకు సమీపిస్తూనే వెళ్తున్నాము, వస్తూ ఉన్నాము. I come to know that God is doing a great and marvelous work in this ministry. ఈ యొక్క పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుండటం నేను చూస్తున్నాను. I was so glad to hear that. నేను ఆ విషయాలను వినటం కూడా చాలా సంతోషిస్తున్నాను వినుచున్నందుకై. If possible, tomorrow or may after tomorrow I will share my life, how I became a Christian testimony. నా యొక్క జీవితం క్రైస్తవ సాక్ష్యంగా ఎలాగో మారిందో సాధ్యమైతే రేపటి దినాన నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. I will be very happy. There are a lot of beautiful people are very happy because you have Jesus inside you and I have Jesus inside me. నేను చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ చాలా చక్కగా దేవాది దేవుణ్ణి మీ యొక్క హృదయంలో కలిగి ఉన్నారు. నేను కూడా దేవాది దేవుని హృదయంలో కలిగి ఉన్నందుకే సంతోషిస్తున్నాను. Nothing can bring the joy as Jesus inside our heart. Silver and gold will not bring that joy. వెండి బంగారముల వలన యేసయ్య ఇచ్చు సంతోషము, రక్షణ, ఆనందము మన హృదయంలో కలగదు. If my dear brothers and sisters who are in Christ stand firm. నా ప్రియ సహోదరులారా, క్రీస్తులో మీరు నిలిచి ఉండండి. Our redemption is coming. మన విమోచన వచ్చుచున్నది. Jesus is coming back. యేసు ప్రభువారు తిరిగి వస్తున్నారు. To redeem us back to the heaven. మనల్ని తిరిగి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. That's the message I want to speak today. ఈ రోజు నేను బోధించబోయే వాక్యం అదే. It's a great privilege and honor for the invitation that I've come. I can speak to my nation, my mother nation's people. నా యొక్క తల్లి దేశంలో ఉన్నటువంటి మీ అందరితో కూడా ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇవ్వబడినటువంటి ఆహ్వానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. Originally our blood come from India, Trichy. నిజానికి వాస్తవంగా నా యొక్క రక్తము త్రిచి అనగా తమిళనాడులో త్రిచి అనే ప్రదేశం సంబంధించినది. And our hearts are still attached to India. మా యొక్క హృదయాలు కూడా భారతదేశానికి కనెక్ట్ అయి ఉన్నది. I did not come sometime here, but I did come to Tamil Nadu few times and I preached the gospel there. నేను కొన్ని మార్లు నేను ఇక్కడికి రావట్లేదు, కానీ తమిళనాడు ప్రాంతానికి వచ్చి నేను అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వస్తూ ఉన్నాను. I believe tonight is a divinely appointed. Each and every one of them are invited by Jesus.
అయితే నేను ఈ రాత్రి నేను విశ్వసిస్తున్నాను, ఈ రాత్రి దేవుని యొక్క నిర్నిమిత్తమైనటువంటి రాత్రి. ఈ విధంగా మనందరం సమకూర్చబడి దేవుని మహిమపరచడానికి దేవుడు తన మనందరిని సమకూర్చి దేవుడు ఇది తన ప్రణాళిక ప్రకారం నెరవేరుస్తున్న రాత్రి అని నేను విశ్వసిస్తున్నాను. I strongly believe God has invited you to give a special divine blessing. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలంలోనికి ఆహ్వానించాడు. కారణం ప్రత్యేకమైనటువంటి దైవిక ఆశీర్వాదాలతో ఆయన నింపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Jesus said, where 2 or 3 gather together, I am in their midst. యేసు ప్రభువారు చెప్పారు, ఎక్కడ 2-3 కలుస్తారో తన నామమందు నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. If your mind, your heart is with Jesus today for this meeting, surely Jesus is here. ఈ రాత్రి ఈ సభలో నీ యొక్క మనస్సు, మీ యొక్క హృదయం క్రీస్తు కొరకు ఉంటే ఖచ్చితంగా క్రీస్తు కొరకు ఉంటే ఖచ్చితంగా ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొడదామా? Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Can I hear your shout? Hallelujah. మీరు గట్టిగా అరుస్తారా? హల్లెలూయా. Oh, God bless you. God bless you. God bless దేవుడు you. మిమ్మల్ని దీవించును గాక. దయచేసి ఉద్యమం వచ్చినప్పుడల్లా చప్పట్లు కొట్టండి. ఉద్యమం వచ్చినప్పుడల్లా దేవుని స్తుతించండి. I am not a great preacher. నేను ఏం గొప్ప ప్రసంగికునేం కాదు. I think some of the pastors sitting, they will be a better preacher than me. నేను ఇక్కడ కొంతమంది సేవకులను చూస్తున్నాను. నాకు చూస్తుంటే అనిపిస్తుంది నాకంటే వాళ్ళే బెటర్ అని, Hallelujah. శ్రేష్టమైన ప్రసంగికులని. So హల్లెలూయా. if I preach little boring, please bear with me. కాబట్టి నేను నా యొక్క వర్తమానం మీకు ఒకవేళ బోరింగ్ అనిపిస్తే, బోర్ కొడుతున్నట్లయితే నన్ను భరించండి. I travel to mostly developed countries. They don't have open air meeting like this. నేను ఎక్కువగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలను నేను తిరుగుతూ ఉంటాను. ఆ దేశాల్లో ఈ విధంగా ఓపెన్ ఏరియా మీటింగ్స్, ఇలాంటి విశాలమైనటువంటి సభలు పెట్టుకోవడానికి అనుమతులు ఉండవు. I hardly speak 2-3 meetings, open meeting in every year. అయితే అది కష్టం మీద నేను ఒక 3-4 మీటింగ్లను సంవత్సరం మీద నేను ఈ విధంగా బోధిస్తూ ఉంటాను మీటింగ్స్లలో. Hallelujah. హల్లెలూయా. Are we ready? మీరు సిద్ధంగా ఉన్నారా? వాక్యం వినడానికి మీలో సిద్ధంగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. Praise God. Praise God. Praise God. స్తుతించండి దేవుని, చేతులెత్తి హల్లెలూయా. మరింత బిగ్గరగా Let us shout today and chase the devil out of India. ఈ రోజు దేవుణ్ణి స్తుతిస్తూ భారతదేశంలోని సాతాను గాని తరిమి కొడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ. We don't belong to him. మనము సాతానుకు చెందిన వారము కాదు. We belong to our living God. మనము సజీవుడైన మన దేవునికి సంబంధించిన వారము. Father, I pray this evening, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. in the name of Jesus Christ, తండ్రి, ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. the mighty name, the only name, the matchless name of Jesus Christ. అసమానమైన, శక్తివంతమైన, అత్యంత ఉన్నతమైన యేసు అను నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. Thank you for the brothers and sisters who put up this meeting to invite lot of people. యేసయ్యా, ఈ యొక్క సభలు పెట్టినటువంటి ఈ యొక్క సభలలో తండ్రి యేసయ్యా ఆహ్వానాన్ని అందించినటువంటి సహోదరులను అందరిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. Let everybody be touched by you. అయ్యా, ప్రతి ఒక్కరిని తండ్రి నీవు తాకుదువు గాక. We obey your voice and we want the Holy Spirit speak your word. నీ ఆత్మ చేత వాక్యము బోధించుదువు గాక. Father, we glorify you. తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము. I ask in Jesus name. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. Come, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడికి రండి. If you are not here, we can do nothing. తండ్రి, నీవిక్కడ, పరిశుద్ధాత్మ దేవా నీవిక్కడ లేకపోతే మేము ఏమీ చేయలేమయ్యా. Let not this voice come from just man, but let the word come from you. ఈ స్వరము మనుషుల నుండి రాకుండును గాకయ్యా, కేవలం నీ ఆత్మ ద్వారానే మాట్లాడబడును గాక. Touch your people and heal your people. తండ్రి, నీ ప్రజలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి అయ్యా. Let your will be done in Markapuram mightily. ఈ మార్కాపుర పట్టణంలో నీ యొక్క సంకల్పమే శక్తివంతంగా నెరవేర్చబడును గాక. Let the heaven open and pour your blessing upon thy people. యేసయ్యా, నీ ప్రజలపై ఇదిగో పరలోకము తెరవబడి ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాకయ్యా. My God, whoever need to be touched, touch them now. నా ప్రభువా ఎవరైతే తాకబడవలసి ఉన్నారో, ఎవరినైతే నువ్వు తాకాలనుకున్నావో వారిని మీరు
మీరందరూ ముట్టండి అయ్యా. Many have come with a great hunger. అయ్యా అనేకులు ఆకలి కొని వచ్చారయ్యా ఆత్మీయంగా. Fill them with your word, the manna. యేసయ్యా మన్నా అనబడుతున్న నీ వాక్యముతో వారిని తృప్తిపరచండి అయ్యా. Many have come with thirsty. Fill them with the Holy Spirit. అయ్యా దప్పికొనిన వారిని తండ్రి నీ పరిశుద్ధాత్మతో దాహము తీర్చండి అయ్యా. We are just a human. We can do nothing without you. అయ్యా మేము కేవలం నిమిత్త మాత్రులమే, మనుషులమయ్యా. నీవు లేకుండా, నీ ఆత్మ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా. We want your will to be done in Markapura. ఈ మార్కాపుర పట్టణంలో నీ యొక్క సంకల్పమే నెరవేర్చబడాలని ఆశిస్తున్నామయ్యా. And I pray that will carry the fire to the other cities, the other area, to other villages in other land. అయ్యా తండ్రి ఇక్కడ నుండి నీ యొక్క నామమును ఇతర ప్రదేశాల్లోనికి, ఇతర పట్టణముల్లోనికి, ఇతర ప్రాంతంలోనికి వారు తీసుకెళ్ళినట్లుగా ప్రార్థిస్తున్నాం. Come tonight. పరిశుద్ధాత్మ దేవ ఈ రాత్రి కాలంలో Come, Holy Spirit. రండయ్యా, Come. ఆవరించండి అయ్యా. Come. రమ్ము పరిశుద్ధాత్మ దేవా. Fill now. యేసయ్యా నింపండయ్యా, Fill now. నింపండయ్యా. Touch your people. నీ ప్రజలను ముట్టండయ్యా, Touch your people. నీ ప్రజలను ముట్టండయ్యా. And we pray in the name of Jesus Christ, my Father. యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. Hallelujah. చెప్దామా ఆమేన్. Hallelujah. Hallelujah. I know if you don't say hallelujah, you cannot go to heaven because heaven is full of hallelujah. మీరు హల్లెలూయా చెప్పకపోతే పరలోకం వెళ్ళలేరు. ఎందుకు చెప్పనా? పరలోకంలో మొత్తం హల్లెలూయా హల్లెలూయా అనే పదం ఎప్పుడు వినపడతా ఉంటది. Better you shout now hallelujah. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మీరు గట్టిగా హల్లెలూయా చెప్పడం మంచిది. చేతులెత్తి చెప్దామా? Oh, what a wonderful people. ఓ ఎంత ఆశ్చర్యకరమైన ప్రజలు మీరు. I am falling in love with you all. మీతో నేను ప్రేమలో పడిపోతున్నాను బాబోయ్. Okay, I don't want to talk about me much. My wife is with me today. కాబట్టి నా గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. నా యొక్క సతీమణి ఇక్కడ ఉన్నారు. Her name is Joyana Lechmi. తన పేరు జోయినా. We all come from that background. మేమందరము కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. Hallelujah. హల్లెలూయా. She's a wonderful woman. ఆమె అద్భుతమైనటువంటి స్త్రీ, Very strong and very dynamic. చాలా బలముతో కూడినటువంటి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. All the notes she prepared for me. ఆమె నా కొరకు ఈ యొక్క వాక్యమును మీతో బోధించుటకు ప్రార్థనా పూర్వకంగా ఆమె నన్ను సిద్ధపరిచింది. If you come to my house, you see my study table, all lot of message on my table. మీరు ఒకవేళ మా ఇంట్లోకి వచ్చి చూసినట్లయితే మా ఇంట్లో మొత్తం టేబుల్ మీద మొత్తం వాక్యం పేపర్లే ఉంటాయి, వాక్యం ప్రసంగాలే ఉంటాయి మొత్తం. Thank you. ధన్యవాదాలు. Let me go to the story. నేను ఈ యొక్క ఉపమానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. I want to ask you a story. I want to talk to you a story and tell me the answer. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒక ఉపమానం చెప్పి. You know, when the people, so beautiful people going to the city, going to shopping, going to town and coming, there was a river beside there. The fish is watching. So beautiful. These people are going to shop and coming. They go in the car coming. So beautiful. I also want to go for shopping. ఒక రోజంట ఒక చాప అనుకున్నదంట, జనాలందరూ ఇట్టబోతున్నారు, అట్టబోతున్నారు, అంతలక తిరుగుతున్నారు, అందరు షాపింగ్లకు వెళ్తున్నారు, అంత తిరుగుతున్నారు. నేను కూడా షాపింగ్కి వెళ్తే బాగుంటది అని చెప్పి ఒక చాప అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి సరస్సులో ఉండి ఆలోచిస్తుందంట. And the fish jump on the road and try to walk to the shopping complex. ఆ చేపంట ఆ యొక్క సరస్సులోంచి, ఆ యొక్క కాలువలోంచి బయటపడి ఆ యొక్క షాపులోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తా వచ్చిందంట. What will happen to the fish? అప్పుడు ఏం జరుగుతుందండి? When the fish jump out from the water up on the top of the road and trying to go to do shopping like you and me. మనలాగే ఆ చేప ఆ యొక్క సరస్సులో ఉండి బయటపడి రోడ్డు మీదకి ఎక్కి మనలాగా ఆ యొక్క షాప్కి వెళ్తే ఏం జరుగుతుందండి? ఆ చేపకి బతుకుద్దా? What will happen to the fish? ఏం జరుగుతుందా చేపకి? బతికిద్దా చేప? It will pull the air. You will die immediately. అది ఇట్లా అని చెప్పి ఎండలో చచ్చిపోయింది. అది బయటికి నీళ్ళలో నుంచి బయటికి రాగానే చచ్చిపోయింది. అది The question is, can the fish survive without water? ఇక్కడ ప్రశ్న ఏంటంటే చేప నీళ్లు లేకుండా బ్రతకగలదా? Cannot. బ్రతకలేదు. But here what do you call if the fish die? What do you call die? Die.
That what language you speak in your చచ్చిపోయింది. church pete? Church pete. చేప ఏం జరిగింది? చచ్చిపోయింది. Oh, I know Hindi. Hindi say marugaya. నాకు హిందీలో తెలుసు. హిందీలో చేప చనిపోవడం అనే మరుగై అనేది మాట మాట్లాడతారు I అనమాట. come from another country. I tell you how to speak Hindi. You people here do not know Hindi. అయ్యో, నేను వేరే దేశం నుంచి వచ్చి మీ మధ్యలో నేను హిందీ చెప్తా అంటే మీరు ఈ దేశంలో ఉండి హిందీ కూడా రాదా మీకు? Marugaya. మరుగయ్య చచ్చిపోయింది. Okay. Stop the story. We go to the next story. ఓకే ఆ విషయాన్ని వదిలేసేయండి. మనకు You know, మరొక ఉపమానంలోకి మనం Every వెళ్దాం. time you drive the car, you see many trees on the roadside. Many trees, beautiful trees. మనము కారులో మనం వెళ్తూ ఉన్నప్పుడు చుట్టూ పక్కన అటు ఇటు చాలా చెట్లను చూస్తాం. చాలా అందమైనటువంటి చెట్లు. One tree tell the another tree. ఒక చెట్టు చెప్పింది ఇంకో చెట్టుతో, See the beautiful people dressed very nice. They go in the beautiful car and then they enjoy buying shopping. They're coming. ఆ చెట్టు ఇంకో చెట్టుతో మాట్లాడుతుందంట. చెట్టా చూడు అసలు జనాలను చూడు, అసలు జనాలు ఎంత బాగా షాపింగ్కి వెళ్ళి ఎంత బాగా మంచిగా డ్రెస్సులన్నీ వేసుకొని ఎంత బాగా ఉంటున్నారో చూడు. So the tree told the other tree, hey roots, I tell the roots, cut. I want to go to do shopping. The tree said to the roots. కాబట్టి ఆ చెట్టు చెప్పిందంట, అయ్యో నేను కూడా షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క వేర్లన్నీ కట్ చేసుకొని నేను కూడా షాపింగ్కి వెళ్ళాలని చెప్పి కట్ చేయి అని చెప్పి ఆ యొక్క తెగిపోవాలని చెప్పి వేర్లన్నీ తెంచుకుందంట. When the tree cut the roots, want to go to the shopping, will the tree survive? ఆ యొక్క చెట్టు వేర్లతో వేర్లు లేకపోతే అది బ్రతకగలదా? Marugaya. చచ్చిపోయిద్ది. Chettu poiche. చచ్చిపోయిద్ది. Settu poiche. Hallelujah. హల్లెలూయా. No. I want to ask you. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, Can I survive without God? నేను అనుకుంటుంది ఏంటో తెలుసా? Can you survive without God? నేను దేవుడు లేకుండా బ్రతకగలనా? మీరు దేవుడు లేకుండా బ్రతకగలరా? Can a mankind survive without God? మానవ జాతి దేవుడు లేకుండా బ్రతకగలరా? Hallelujah. హల్లెలూయా. Cannot. Nahi. బ్రతకలేరు. Hallelujah. హల్లెలూయా. That's what I want to talk to you today. అదే నేను మీతో మాట్లాడబోతున్నాను ఈరోజు. We people, మనము we also left God and gone far away. మనము దేవుణ్ణి We left the real God and went far away. మనము దేవాది దేవుణ్ణి నిజ దేవుణ్ణి విడిచి మనము దూరం వెళ్ళిపోయాం. So when we go away from God, can we survive? మనము దేవుణ్ణి విడిచి దూరం వెళ్ళిపోతే మనం బ్రతకగలమా? Can a man live without God? మనుష్యుడు దేవుడు లేకుండా బ్రతకగలరా? So I want to read you some scripture verses. కాబట్టి మీకు దేవుని వాక్యాలు చదివించి వాక్యపూర్వకంగా మీతో నేను In చెప్పబోతున్నాను. Isaiah 53 verse 6. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. We will read the Bible. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు Finish. Got it? If somebody can sit here and read the Bible easy. And somebody have a mic, always can read the Bible. Somebody give the mic to someone. Yeah. Hallelujah. We are just doing some first day, little preparation. We read the Isaiah 53 verse 6. One of our brother will be here. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనలో ఒక సహోదరులు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎవరో ఒకరు చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. Yes. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. Amen. When I read my Bible in English, you say we have turned away from God and gone far away. ఇక్కడ నా యొక్క ఇంగ్లీష్ బైబిల్లో నేను చదివినప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది, నేను దేవుని యొద్ద నుండి త్రోవ తప్పి నేను వెళ్ళిపోతుని. Therefore God has to send somebody to deliver us and bring us back. కాబట్టి దేవుడు
దేవుడు ఒకరిని ఈ లోకానికి పంపించి మనల్ని విడిపించాడు. The Bible say, turn back. బైబిల్ చెప్తుంది తిరుగు. We can read from Hosea chapter 14. మరొక వచనాన్ని మనం చదివినట్లయితే హోషేయ గ్రంథము, హోషేయ Hosea 14, 1 to 2. 1 and 2 verses. 14వ అధ్యాయము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివు గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. Bible says that we also New Testament called Israel. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలుగా పిలువబడుతుంది. O Israel, turn unto the Lord thy God, for thou hast fallen by thy iniquity. ఓ ఇశ్రాయేలు, దేవుని వైపు నీవు తిరుగు, నీవు నీ యొక్క అపరాధం నుండి, దోషముల నుండి దేవుని వైపు తిరుగుమని చెప్తూ ఉంది వాక్యం. Mankind has gone away from God. మనుష్య జాతి దేవుని యొద్ద నుండి తొలగిపోయారు. Choose their own way. వారు వారి స్వమార్గమును ఎంచుకున్నారు. My question is, can a man survive without God? కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, దేవుడు లేకుండా మనుష్యుడు జీవించగలడా? Therefore what God say, verse 2, let's read verse 2. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, 2వ వచనాన్ని ఒకసారి చదవండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. Today take the message and come back to God. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి ఇదిగో మాటలు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు తిరిగి రమ్ము. Repent from our wicked way. మన యొక్క దుష్ట క్రియల నుంచి తిరిగి మనము దేవుని వైపు తిరగాలి. God say when we repent and come, he is so gracious to receive us. ఇక్కడ వాక్యం దేవుడు చెప్తున్నాడు, నీవు మారు మనసు పొంది తిరిగి వెనక్కి రాగలిగితే ఆయన నీ పట్ల దయగలిగిన వాడు. The Bible say when we come back to him, కాబట్టి బైబిల్ చెప్తుంది, నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు like a cow give birth to the calf, cow give birth to calf. కాబట్టి ఒక ఎద్దు తన దూడకు జన్మనిచ్చినట్లుగా, how the baby cow would drink the mother's milk. కాబట్టి ఆ యొక్క దూడ తన యొక్క తల్లి దగ్గర ఎలాగైతే ఆ యొక్క పాలను స్వీకరిస్తుందో, our father will feed us like a mother milk to us. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని తల్లిలాగా ఆ విధంగా పాలను పెడతాడు మనకి. If we return back to him, మనము ఆయన యొద్దకు వస్తే. Hosea 6, హోషేయ 6వ అధ్యాయము, Hosea chapter 6 verse 1 to 3 we can, but verse 1 we read. 1వ వచనాన్ని చదువుదాం. మనము యెహోవా యొద్దకు మరలుదాం రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత. That's okay. Verse 1 only, verse 1. 1వ వచనం మాత్రం. Come, let us return to the Lord. ఇక్కడ వాక్యం చెప్తుంది, రండి దేవుని యొద్దకు తిరిగి రండి. Tonight return. ఈ రాత్రి దేవుని యొద్దకు తిరిగిరా. Come back to God. దేవుని యొద్దకు తిరిగిరా. Come back to God. దేవుని యొద్దకు తిరిగిరా. Because you go away from God, the Bible says we were suffered. ఎందుకంటే మనము దేవుని యొద్ద నుండి వెళ్ళిపోతే మనము ఇబ్బందులు పాలవుతాం. And God say he will heal us. దేవుడు చెప్తున్నాడు, మనల్ని ఆయన స్వస్థపరుస్తాడు. He will correct us. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. He will bind us back again with God. ఆయన మనల్ని స్వస్థపరిచి తిరిగి ఆయన తండ్రి యొద్దకు దేవుని యొద్దకు చేరుస్తాడు. But first we must return. కాబట్టి మొదట మనము తిరిగి రావాలి దేవుని యొద్దకి. Isaiah 12 verse 6 says, యెషయా 12వ అధ్యాయం 6వ వచనం చెప్తూ ఉంది, therefore turn thou to thy God. నీ దేవుని వైపు నీవు తిరుగుమని వాక్యం సెలవిస్తుంది. Who is keep mercy and judgment and wait upon thy God continually. ఇదిగో నీ మీద నీ పక్ష చదవండి. Hosea 12 verse 6, my brother. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. Amen. Amen. So we read number of scripture verses very clearly says, come back to God. ఇన్ని వాక్యాలు చదవబడ్డాయి కదా. ఈ వాక్యాలన్నీ చెప్తున్నవి ఏంటంటే దేవుని యొద్దకు తిరిగిరా అని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. I want to talk to you. కాబట్టి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. Originally వాస్తవంగా we no need to turn and come back. We were with God.
మనం వాస్తవంగా చెప్పాలంటే మనం దేవుని దగ్గర తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం వాస్తవంగా ముందే మనం దేవునితోనే ఉన్నాం. Because we go back from God. ఎందుకంటే మనం దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయాము If దూరము. you read in my English Bible, ఈ యొక్క నా యొక్క ఆంగ్ల బైబిల్లో నుంచి మీరు నా ఆంగ్ల గ్రంథంలో మీరు చూసినట్లయితే return back. అక్కడ చెప్తుంది తిరిగి రా. Back. రీ బ్యాక్, తిరిగి వెనక్కి రా. Yes, that's right. Come back. కమ్ బ్యాక్, వెనక్కి రా, తిరిగి రా అని వాక్యం చెప్తుంది. So I want to talk to you 4 things very important. కాబట్టి ఈ రోజు 4 ప్రాముఖ్య విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. First, మొదటిగా God has to redeem us. మొదట దేవుడు మనల్ని విమోచించాలి. Why? ఎందుకని? ఎందుకంటే we surrender to the devil. మనము సైతాన్ గాడికి పోయి లోబడ్డాము. We have given ourselves to the Satan's influence. సాతానుడి యొక్క ప్రభావానికి పని చేయడం, సేవ చేయడం స్టార్ట్ చేసాము. He has taken us. సైతాన్ గాడు మనల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. But God has to come. అందుకనే దేవుడు రావాలి. He has to take it back. కాబట్టి దేవుడు వచ్చి మనల్ని తీసుకోవాలి. So that's why I want to speak to you about redeem. అందుకనే మీతో నేను చెప్పాలనుకున్నాను విమోచన. Today they bring a nice car to take me from the railway station. ఆ యొక్క రైల్వే స్టేషన్ నుంచి నన్ను మంచి కార్లో నన్ను తీసుకొని వచ్చారు. Let's say the owner, or let's say John, the car belongs to John, and John take finance to buy the car. కాబట్టి ఆ యొక్క కార్ విషయంలో చెప్పాలంటే కార్ ఓనర్ గురించి చెప్పాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే జాన్ ఉన్నాడు. ఈ యొక్క జాన్ ఆ కారును కొనటానికి ఆ యొక్క డబ్బులను కలిగి ఉన్నాడు. And then if John don't have money to continue to pay, he lapse a few months didn't pay, the finance company will come and take back the car. ఆ యొక్క ఒకవేళ ఆ కారుకి ఫైనాన్స్లు తీసుకొని ఈ యొక్క జాన్ ఆ యొక్క ఫైనాన్స్ కంపెనీకి నెల EMI కట్టకపోతే ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆ కారుని తీసుకొని వెళ్ళిపోతారు. So what all happens? కాబట్టి ఏం జరగాలి? Legally in my country they give 14 days, you must bring and pay the money, you can redeem, take back your car. మా యొక్క దేశంలో మేము చూసినట్లయితే మాకు 14 రోజులు ఇస్తారు. ఆ 14 రోజుల్లో వెళ్ళి మనం తిరిగి కట్టి మనం తీసుకొని రావచ్చు. The bank also cannot sell the car to somebody. ఆ యొక్క వారు కూడా ఆ బ్యాంక్ వారు కూడా ఆ యొక్క కారుని వేరే వాళ్ళకు అమ్మడానికి వీల్లేదు. Legally still belongs to John. ఎందుకంటే అది అధికారపూర్వకంగా జాన్కి సంబంధించిన కారు. And the bank will give him notice for 14 days, you got to come and pay. అప్పుడు ఆ యొక్క బ్యాంక్ 14 రోజుల పాటు నోటీసులు పంపిస్తా ఉంటది, వచ్చి మీరు డబ్బులు కడితే కారు తీసుకెళ్ళొచ్చని. Then if he don't pay, he will lose the possession and the bank will right to sell to somebody. కాబట్టి జాన్ వెళ్ళి ఆ 14 రోజులలో ఆ కారుని కొనుక్కోకపోతే, అవి తిరిగి విమోచించకపోతే వారు వేరే వాళ్ళకి ఆ కారుని అమ్మడానికి రాసేస్తారు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? If John don't have the money, ఒకవేళ జాన్ కి డబ్బులు లేకపోతే, let's say I come and say, John, I pay for you and you can take back the car. కాబట్టి అప్పుడు నేను వచ్చి జాన్ దా నీ తరపున నేను డబ్బులు కడతాను, ఆ డబ్బులు నేను కడతాను, ఆ కారు నీ కారు నువ్వు తీసుకెళ్ళని చెప్పి నేను చెప్పగలుగుతాను. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Listen carefully. చాలా జాగ్రత్తగా మీరు వినండి. That car, ఆ కారు still belongs to him. అది ఇంకా ఈ జాన్ కి సంబంధించిందే. Because he fault in payment. I mean he didn't pay monthly. కారణం ఇతను ఆ యొక్క డబ్బులు కట్టనందున I repeat, the bank take it back. కట్టనందున ఆ బ్యాంకు తీసుకున్నారు. Still got time for John to pay. ఈ యొక్క జాన్ అది డబ్బులు కట్టడానికి సమయాన్ని ఇచ్చారు. John cannot pay, I come and pay. కాబట్టి జాన్ కట్టలేకపోయాడు కాబట్టి నేను వచ్చి కట్టగలుగుతాను. We can take back the car. అప్పుడు నేను కడితే జాన్ కారుని అప్పుడు తన కారుని తను తీసుకొని వెళ్ళిపోతాడు. That's why the word called redemption. అందుకే విమోచన అనే పదాన్ని మనం చూస్తున్నాం. Redeem. విమోచన take back. తిరిగి తీసుకోవడం. What is belongs to you, somebody take it, you take it back. నీకు సంబంధించింది వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు దాన్ని నీ సొత్తును నువ్వు తిరిగి తెచ్చుకోవటం. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Originally we belongs to God. మనము వాస్తవానికి దేవాది దేవునికి చెందిన వారు మనందరము కూడా. I say God created us to be his children. మనము దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఉండుటకు దేవుడు మనల్ని in the original plan of God we సృజించాడు. belongs to God. దేవుని యొక్క
ఆ యొక్క ప్రణాళికలో దేవుడు తన బిడ్డలుగా మనల్ని వాస్తవానికి మనల్ని సృజించాడు. But we reject the true God and we gone to another God. అయితే మనం ఆ నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దేవతల దగ్గరికి మనం వెళ్ళడం ప్రారంభించాము. The other God is a Satan holders. ఇతర దేవత ఎవరంటే సైతానే. And God want to take back his children. కాబట్టి దేవుడు వచ్చి తన బిడ్డలను తిరిగి తీసుకోవాలనుకున్నాడు. Therefore, he has to send his son, Jesus Christ, to pay his blood and take us back. కాబట్టి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించి తన యొక్క రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి ఆ యొక్క మనల్ని తీసుకోవాలనుకున్నాడు. We know in the Bible Jesus did not pay silver and gold to the Satan, but he paid his life blood to the Satan to redeem you and me back to our Father. ఇదిగో బైబిల్ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు వెండి బంగారములను ఆయన చెల్లించలేదు కానీ వెండి బంగారాలను సైతానికి చెల్లించలేదు కానీ ఇదిగో తన యొక్క రక్తమును తన యొక్క త్యాగమును ఆయన చెల్లించి మనల్ని విమోచించి తండ్రికి మనల్ని అప్పగించాడు. You cannot redeem which is not belongs to you. ఇదిగో నీకు సంబంధించిన దానిని నీకు సంబంధించని వాటిని నీవు విమోచించలేవు. Only God can redeem us because we belong to him. కేవలం దేవాది దేవుడు మాత్రమే మనల్ని విమోచించగలడు. కారణం మనం ఆయనకు చెందిన వారము. If I lost my watch, if I lost my watch and then somebody found it, I can go and take back my watch from that person. That's called redeem because it belongs to me. ఒక నా వాచ్ నేను ఒకవేళ పోగొట్టుకొని ఆడ పెట్టేసిన అనుకో, వేరే వాళ్ళు వెళ్ళి తీసుకున్నారనుకో, నేను తన దగ్గర నుంచి తిరిగి నేను దాన్ని తీసుకోవాలి, అంటే కట్టి తీసుకోవాలి. అదే విమోచన. People of Markapuram, ఇదిగో మార్కాపురం ప్రజలారా, we are not belongs to the Satan. మనము సైతానికి చెందిన వారం కాదు. We are belongs to God. మనము దేవాది దేవునికి చెందిన వారము. Thank God for many people here who turn away from the Satan and come back to the original, to our Father. ఇదిగో సాతాను కమంద హస్తాల నుంచి విడిపించబడి దేవాది దేవునికి మీరు దేవుని చేత విమోచింపబడిన వారుగా మీరు ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. We are the only people. మనము మాత్రమే. We are the only people. మనము మాత్రమే. God owns us twice. దేవుడు మనల్ని మాత్రమే ఆయన 2 మారులు ఆయన సొంతం చేసుకున్నాడు. God owns us twice. దేవుడు మనల్ని మాత్రమే 2 మారులు ఆయన సొంతం చేసుకున్నాడు. First we belongs to him. ప్రారంభంలో మనం ఆయనకు చెందిన వారం. Somehow we lost and gone away from God. అయితే ఆయన యొద్ద నుంచి తిరిగి మనం వెళ్ళి కోల్పోయాం. God sent his son to redeem us back. అయితే దేవుడు తన కుమారుని పంపించి మనల్ని విమోచించాడు తిరిగి. Now we belongs to God. రెండో మార్లు కూడా ఇప్పుడు మనం దేవునికి సంబంధించిన వారం. That's why I say God owns us twice. అందుకనే నేను చెప్తున్నాను దేవుడు మనల్ని 2 మార్లు విమోచించాడని. Hallelujah. అనగా 2 మార్లు మనల్ని సొంతం చేసుకున్నాడని. హల్లెలూయా. But you are the beautiful people. కానీ మీరు మంచి చక్కని వ్యక్తులు. The Satan, సాతానుడు is a very evil one. వాడు చాలా దుష్టుడు. When he was in the heaven, he rebelled against God. వాడు పరలోకంలో ఉన్నప్పుడు సైతాన్ గాడు దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. We can read that in book of Ezekiel. ఎజ్కేల్ గ్రంథంలో మనం చదువుకోగలుగుతాం. He rebelled against God and 1/3 of the angels he made to rebel against God, and God cast them out and they fall on the earth and they become devil. ఇదిగో వాడు సాతాన్ గాడు పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా విరోధంగా తిరగబడి పరలోకములో 3వ వంతు దూతలందరినీ కూడా తిరగబడేటట్టు చేసి వాడు క్రింద పడ్డాడు. And then God called them back. అప్పుడు దేవుడు పిలిచాడు. And Jesus also preached to them. దేవుడు కూడా యేసు ప్రభువారు కూడా వారికి బోధించారు. They never repent and come back. అయితే వారు మారు మనసు పొంది తిరిగి రాలేదు. All the Satan and the Lucifer people, all the angels fall with him, all go away. But when Jesus called them back, they refused to come back. ఆ పడిపోయినటువంటి ఆ సైతానుడు అయితే పడిపోయినటువంటి దూతలు అయితే యేసు ప్రభువు వారిని పిలిచినా కానీ వారు తిరిగి రాలేదు. But you are a blessed people. కానీ నీవు దీవించబడినటువంటి వ్యక్తులు ప్రజలము మనము. When we heard Jesus calling us, మనము యేసు ప్రభువు మనల్ని పిలిచడం మనం వినినప్పుడు, when we heard Jesus calling us, మనల్ని యేసు ప్రభువు వారు పిలిచినప్పుడు మనం వినినప్పుడు, come to me my people. యేసయ్య అంటాడు, నా ప్రజలారా నా యొద్దకు రండి. I am your God. నేను మీ దేవుడను. I am the way. నేనే మీకు మార్గాన్ని. I am the life.
life. నేనే జీవాన్ని, Only I can save you. నేను మాత్రం మిమ్మల్ని రక్షించుదును. When we walk back to God, ఇదిగో కాబట్టి మనం తిరిగి యేసు ప్రభు దగ్గరికి మనం తిరిగి వచ్చినట్లయితే, let me tell you, not the animal turn back, not the fallen angel turn back, but we turn back. God rejoiced over the people who turn back to Him. ఇదిగో నేను చెప్తున్నాను, ఇదిగో జంతువులు తిరిగి రావటం కాదు, పడిపోయినటువంటి దూతలు తిరిగి రావటం కాదు, అయితే నీవు దేవుని యొద్దకు తిరిగి వచ్చినట్లయితే ఆయన అత్యానంద భరితుడైన సంతోషిస్తాడు. Not the devil, not the angel, but we turn back to God. ఆ యొక్క Not the devil, not the angels. దూతలు పడిపోయిన దూతలు కాదు, దూతలను బట్టి సంతోషించాడు ఆయన. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి సంతోషిస్తాడు. గడిగా చెప్పడం స్తోత్రం చెల్లిద్దాం. Tonight the heaven wants to bless you. ఈ రాత్రి పరలోకం నిన్ను ఆశీర్వదించాలనుకుంటుంది. Because you are a good people who turn back to God. కాబట్టి నీవు దేవుని వైపు తిరగగలిగితే, If anybody not turn back tonight. ఇప్పటి వరకు ఎవరు కూడా దేవుని వైపు తిరగని వారు మీలో ఉన్నట్లయితే ఈ రాత్రైనా దయచేసి దేవుని వైపు తిరగండి. The heaven is waiting to bless you. పరలోకం నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నది. I say this is your night. నేను చెప్తున్నాను, ఇది నీ రాత్రి, This is your day. ఇది నీ దినము. The heaven will bless you. పరలోకం నిన్ను ఆశీర్వదించబోతుంది. The devil and the fallen angel never turn back. ఆ యొక్క సాతానుడు గాని, దెయ్యం గాని, లేకపోతే పడిపోయిన దూతలు గాని వారెవరు దేవుని వైపు తిరిగి తిరగలేదు. You know why we preach the gospel everywhere? కాబట్టి ఇదిగో మేము ఎందుకని ప్రతిదినము స్వార్థను ప్రకటిస్తున్నామో తెలుసా? Why many men of God rising and preaching the gospel? ఎందుకని చాలా మంది గొప్ప దైవ జనులు స్వార్థను ప్రకటిస్తున్నారు తెలుసా? Hallelujah. హల్లెలూయా. ఎందుకని? Because they answer the call of God in their life. Go and bring back my people. కారణం వారు దేవునికి చెవి యొగ్గారు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం వారు విన్నారు. ఇదిగో నా ప్రజలను తిరిగి తీసుకొని రమ్మని దేవుడు చెప్పిన మాటను విని వారు ప్రయాసపడుతున్నారు. If this is my beautiful pastors here and Pastor Sama here, I tell you, you are doing the greatest job than the president of America or the president of Russia or any king or queen. You are the greatest job the heavenly king has given you to do. ఇక్కడ చక్కని దైవజనులు పాస్టర్లు ఉన్నారు. నేను మీకు చెప్తున్నాను, మీరు అమెరికా ప్రెసిడెంట్ కంటే కూడా, అదిగో రష్యా ప్రధాని కంటే కూడా గొప్ప పని చేస్తున్నారు. అదేంటో తెలుసా? రాజుల రాజు అయినటువంటి ప్రభుల ప్రభు అయినటువంటి మన దేవునికి మీరు సేవ చేస్తున్నారు. You may look very poor. మీరు ఒకవేళ పేదవారిగా కనబడొచ్చేమో, You may look not educated. మీరు ఒకవేళ చదువు లేని వారిగా కనబడొచ్చేమో, But when God called you to come and serve Him, అయితే దేవుడు మిమ్మల్ని పిలిచి నా సేవ చేయని పిలిచినప్పుడు, this is the greatest call. అదిగో ఆ యొక్క పిలుపుకు మీరు విధేయులయ్యారు. If anybody asks me to choose, you want to be a president of America or you want to be a gospel preacher, I will choose the gospel preaching because my king has no corruption, no fault, no wrong. I represent for him. This is the greatest call of my God. ఇదిగో ఎవరైనా నన్ను పిలిచి మీరు అమెరికా ప్రధానిగా ఉండాలనుకుంటున్నారా లేదా స్వార్థికునిగా ఉండాలనుకుంటున్నారా అంటే నేనైతే ఖచ్చితంగా అమెరికా ప్రధాని కాదు, నేను స్వార్థికునిగా ఉండాలనుకుంటాను. ఎందుకంటే ఈ సువార్త, ఈ యొక్క పరిచర్య అనేది రాజుల రాజైన ప్రభు నింద లేనటువంటి మహా గొప్ప దేవునికి సేవ చేయడమై ఉన్నది. Why these wonderful people, let me tell you. ఇదిగో ఎందుకో తెలుసా నా ప్రియ? Never. ఎందుకో తెలుసా? Wonderful people here, Markapuram, wonderful people. I tell you, never. అద్భుతమైన మార్కాపురం ప్రజలారా, ఎప్పటికీ Never turn back from God. దేవుని యొద్ద నుండి ఎప్పటికీ తిరిగి వెళ్ళొద్దు. I am a businessman. నేను దేవుని యొక్క సేవకున్నని. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా స్వార్థ పని చేస్తున్నావు? You know when they look down, pastors, Christians, they look down. సేవకులను ఇదిగో చూడండి, గొప్ప వ్యాపారవేత్తలు సేవకులను కిందకు చూస్తుంటారు చిన్నగా. I am in the marketplace, international marketplace. I know how they look down on the Christians. క్రైస్తవులను అంతర్జాతీయ మార్కెట్ ప్లేస్ లో నేను ఉన్నాను. అయితే క్రైస్తవులను అంతర్జాతీయంగా గొప్పవారు ఎలాగ చూస్తారో నాకు తెలుసండి, అనుభవం నాకుంది. Hallelujah. Hallelujah. Let me tell you, I tell them. కాబట్టి నేనేం చెప్పాను తెలుసా? The greatest thing to do is to serve the Almighty King. ఈ లోకంలో చేయాల్సినటువంటి గొప్ప పని, శ్రేష్టమైన పని ఏదైనా ఉందంటే సర్వోన్నతుడైనటువంటి మహాశక్తివంతుడైన దేవాది రాజునికి, దేవాది దేవునికి, ఆ రాజునకు సేవ చేయటమే అని నేను చెప్పాను. Many things they come and ask me to represent my company to sell. I say no, I got no time. My time is for my God. Is enough.
చాలా మంది చాలా కంపెనీలు వచ్చి మా యొక్క కంపెనీకి ప్రతినిధిగా నీవు ఉండు, మా యొక్క కంపెనీ కొరకు నీవు ఈ విధంగా చేయని చెప్పారు. అయితే నేను చెప్పాను ఏంటంటే నేను దేవుని యొక్క సేవ చేయాలి, ఈ సమయాన్ని మీకు ఇవ్వటం కాదని చెప్పాను. Pastors, I do not know, but I very rejoice preaching Jesus for people. సేవకులారా, మీకు ఒకవేళ మీ గురించి నాకు తెలియదు, నేనైతే దేవుని యొక్క సువార్తను పంచుకున్నట్లో చాలా సంతోషిస్తాను. Because Jesus took me from the Marugaya to life. ఎందుకంటే యేసయ్య నన్ను మరణము నుండి, తెలియని స్థితిలో నుండి నన్ను జీవములోనికి నడిపించాడు. I do not know, tonight I may pray for some people, any sick people, I'll pray for them. I tell you, God can touch you. If give your life, He will heal you tonight. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ రాత్రి నేను కొందరికి ప్రార్థన చేయబోతున్నాను. రోగములతో ఉన్నవారిని నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు స్వస్థతను అనుగ్రహించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. To redeem, విమోచించుటనగా there's a price to pay. విమోచించాలంటే అక్కడ Listen carefully the word I speak. నేను ఏం పలుకుతున్నానో ఆ యొక్క మాటను సరిగ్గా, పదాన్ని మీరు సరిగ్గా గుర్తుపట్టండి. If John wants to redeem back his car from the finance, he has to pay money. He couldn't pay like I come and pay. Let's take it that I come like Jesus to pay his price. ఇదిగో జాన్ వచ్చి ఆ యొక్క కారుని తిరిగి తీసుకోవాలనుకుంటే తను డబ్బులు కట్టాలి, అంతేగాని The Bible say బైబిల్ చెప్తూ ఉంది in Titus chapter 2 verse 13 and 14. Titus. తీతు పత్రిక 1 రెండవ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి verse చదువుదాం. 13 and 14. Fast. 13 14 వచనాలు గట్టిగా తొందరగా చదువుదాం. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక. మళ్ళొకసారి చదవండి. 1:13. Yes, 1 2 రెండవ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. గబగబా. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొంతుగా చేసుకున్నట్టుకు తనను తానే మనకు అర్పించుకొనెను. ఆమేన్. 13 and 14. Yes, yes. Now we only read very carefully here ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. that God redeemed us, దేవుడు మనల్ని విమోచించాడు. and we see by through Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేశాడు. Hallelujah. హల్లెలూయా చెప్తామా? Hallelujah. చేతులెత్తి అందరం హల్లెలూయా చెప్దామా? Let me tell you. నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే Nobody can redeem us. ఎవరు కూడా మనల్ని విమోచించలేరు. Even the president of America cannot redeem us. అమెరికా ప్రధాని కూడా మనల్ని విమోచించలేడు. When we read the word of మన God, వాక్యమును చదివినప్పుడు, the Bible, we call it the Bible. ఈ యొక్క వాక్యము బైబిల్ గా పిలువబడుతున్న God sent his son Jesus Christ. Through him we receive the redemption. బైబిల్ చెప్తుంది దేవుడు తన కుమారుని పంపించి ఆయన ద్వారా మాత్రమే మనల్ని విమోచిస్తున్నాడు. But another word I want to tell you, whatever the Bible spoke, it is the truth, cannot change. మరొక మాట నేను చెప్పాలనుకున్నాను, వాక్యం ఏదైతే చెప్తుందో అది సత్యము, ఆ సత్యాన్ని మళ్ళీ తిరిగి మార్చలేము. The Bible is the word of God. వాక్యము దేవుని యొక్క మాట. There is no other God, there is only one God. ఇతర దేవుళ్ళు కాదు, There is only one God. దేవుడు ఒక్కడే, Bible మరెవరును say, కాదు. heaven and earth will pass away. Heaven and earth will pass away. My word will not pass away until it is done. భూమి ఆకాశాలను గతిస్తాయేమో కానీ నా వాక్యం ఎన్నటిని గతించదు, అది నెరవేర్చు వరకని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. What we are hearing today, it is fulfilling. ఈ రోజు మనం ఏదైతే వింటున్నామో అది నెరవేర్చబడుతుంది. In Psalms 49 verse 15, కీర్తనలు 49:15 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. King David say, రాజు అయిన "My దావీదు అంటున్నాడు, God will redeem my soul from the power of the death and devil." ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, దేవుడు నన్ను మరణ చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించునని దావీదు మహారాజు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? We are hearing now the redemption come through Jesus. మీరు వింటున్నారు కదా,
విమోచన అనేది యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. That's why we sing song in the church, redemption come by Jesus. అందుకనే మనము విమోచన రావాలని సంఘంలో మనం ప్రార్థిస్తూ ఉంటాం. We sing many songs in our country, my redeemer is Jesus. మనము చాలా పాటలు పాడుతూ ఉంటాము. మా యొక్క దేశంలో చాలా పాటలు పాడుతుంటాము. మా యొక్క విమోచనకర్త దేవుడని, యేసే అని. Hallelujah, hallelujah. హల్లెలూయా చెప్దామా? I have seen many country, many people, how God redeemed them from cancer, how God redeemed them from death, how God redeemed them from the poverty, how God redeemed them from all kind of trouble. God redeemed them and brought them up. నేను చాలా దేశాల్లో చూశాను. దేవుడు అనేకులను ఇదిగో భయంకరమైనటువంటి దారిద్రత నుంచి, భయంకరమైనటువంటి క్యాన్సర్ నుంచి, భయంకరమైనటువంటి రోగాల నుంచి దేవుడు అద్భుతకరంగా ఆయన విమోచించాడు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? I say to redeem the car must pay the price. ఇదిగో నేను చెప్తున్నాను, విమోచించాలంటే ఆ యొక్క వెల చెల్లించాలి. Then we can read Ephesians chapter 1 verse 7 we read. మరొక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. Ephesians chapter 1 verse 7. 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Hallelujah. హల్లెలూయా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Without the blood of Jesus, యేసు రక్తము లేకుండా there's no redemption. The book of Romans say, రోమా పత్రిక చెప్తుంది, యేసు రక్తము లేకుండా విమోచన అనేది లేదు. without the blood. యేసు రక్తము లేకుండా, Bible say in the book of Romans, there's Hebrew also no redemption. బైబిల్ చెప్తుంది, రోమా పత్రిక అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా చెప్తుంది, విమోచన లేదు రక్తం లేకపోతే. I never see anyone నేను ఎవరిని చూడలేదండి, go to the prison. ఎవరిని చూడలేదు ఆ యొక్క జైలుకు వెళ్ళటం. If somebody going to be hanged, ఆ యొక్క somebody going to be hanged for the criminal. ఆ ఉరి శిక్షకు వెళ్ళుట నేను ఎవరిని చూడలేదు. None of the family members say, you don't die, I go and stand for you. You don't die, I'll hang for you. Did anybody say? ఉరి శిక్ష పడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కుటుంబస్తులు వెళ్ళి, అయ్యా నువ్వు చావు మాకయ్యా, నీ స్థానంలో నేను చచ్చిపోతాయా, నేను ఉరేసుకుంటాయా అని ఎవరైనా చెప్తారా? I know a story. నాకు తెలుసు, ఒక కథ తెలుసు, ఒక Hallelujah. ఉపమానం తెలుసు. హల్లెలూయా చెప్పండి. Many people will die for a good man. చాలా మంది మంచి వారి కోసం చనిపోతారు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? But in the Bible say, in the world nobody is good. కానీ బైబిల్ చెప్తుంది, మంచివారు ఎవరు, నీతిమంతులు ఎవరు లేరని వాక్యం చెప్తుంది. All have sinned and gone far away from the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేక దూరం అయిపోతున్నారు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? But many people, like a film star, like in Tamil Nadu, MGR died. Many people put kerosene and petrol and they kill themselves. ఇదిగో ఎంజీఆర్ తమిళనాడులో ఎంజీఆర్ చనిపోయినప్పుడు చాలా మంది పెట్రోల్ పోసుకొని వాళ్ళు కూడా చచ్చిపోయారు. MGR was a sinner. ఆయన కూడా, అయితే నిజాన్ని చెప్పాలంటే ఆయన కూడా ఒక పాపి. Hallelujah. హల్లెలూయా చెప్పండి. But let me tell you, అయితే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. nobody will die for a bad man. అయితే చెడ్డవారి కోసం ఎవ్వరు చనిపోరు. We all are sinners. మనందరము కూడా పాపులమే. The Bible said 2000 years ago. బైబిల్ చెప్తుంది 2023 సంవత్సరాల క్రిందట God sent his son. దేవుడు తన కుమారుని పంపించాడు. Who knew no sin. పాపము లేని వ్యక్తి ఆయన. Die for us and give his blood for us. పాపము లేనటువంటి నిర్దోషమైనటువంటి ఆ ప్రభువు మన కొరకు ఆయన చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? His blood pay the price for you. ఆయన నిర్దోష రక్తము నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనము చెల్లించబడింది. Because the devil demand the blood of one clean man. ఎందుకంటే సాతానుడు ఆ యొక్క దెయ్యము నిర్దోషమైన ఒక్క వ్యక్తి రక్తాన్ని కోరుకున్నది. One clean man. ఒక్క నిర్దోషమైన ఒక్క వ్యక్తి రక్తమును అపవాది డిమాండ్ చేసింది. I believe our father asked Satan, why are you deceiving my people? Why are you killing my people? The Satan asked, give me one clean man and sacrifice him. I will let go mankind. నేను విశ్వసిస్తున్నాను ఆ దేవాది దేవుడు నేను విశ్వసిస్తున్న మాట ఏంటంటే, దేవాది దేవుడు అంటున్నాడు, సాతానా ఎందుకు నా బిడ్డలను ఆ విధంగా మోసపుచ్చుతున్నావు, ఎందుకు నా బిడ్డలను ఆ విధంగా చేస్తున్నావు అంటే అనింటది ఆ సైతాన్ అంటాడు, నాకు ఒక్క నిర్దోషమైన రక్తాన్ని
Our Father looking for one man on all over the earth. మన- Could not find one man. మన పరలోకపు తండ్రి ఆయన భూమి మీద అంతా కూడా ఎతుకుతున్నారు, భూమి మీద అంతా కూడా ఎతుకుతున్న నిర్దోషమైన ఒక్క వ్యక్తి రక్తం దొరుకుతుందా అని. Finally, he has to send his beloved Son to us in human form. అయితే ఆ ఒక్క నిర్దోషమైన రక్తం కూడా దొరకకపోగా చివరకు ఆ తండ్రి అనుకున్నాడు, అయితే నా యొక్క కుమారుని ఈ లోకానికి పంపిస్తానని నిర్దోషమైన రక్తమును మన కొరకు You- కుమారుడిగా ఈ లోకానికి ఆయన పంపించాడు. You Christian know that Jesus come and die for a bad people, sinners like you, like me. He good God, good man, die for the bad people. ఇదిగో మనము దేవుని బిడ్డలుగా మనం అనుకోవచ్చు, మనము ఇతరుల కోసం చనిపోతామని. కానీ మనం ఒక్క విషయం మనం చూడాలి, మనము చెడ్డవారమై ఉండగా, మంచివారి కోసమే మంచివారు ఎవరు చనిపోరు, కానీ చెడ్డవారమై ఉండగాను దేవాది దేవుడు తాను మంచివాడై ఉండి మన కొరకు చనిపోయాడు. గట్టిగా చెప్పలు కొడతాం. Hallelujah. హల్లెలూయా చెప్దాం. 2000 years ago, Jesus came and paid the blood, paid our debt and redeemed us back. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభువారు లోకానికి వచ్చి మన యొక్క విమోచన క్రయధనాన్ని, మన యొక్క రుణమును తన రక్తము ద్వారా తీర్చేశాడు. First I say we must return to God. అందుకనే చెప్తున్నాడు, మనము ఆయన యొద్దకు తిరిగి రావాలి. We cannot return until the price is paid. మనము ఆ యొక్క విమోచన క్రయధనం చెల్లించబడు వరకు ఆయన యొద్దకు తిరిగి రాకుండా ఉన్నాము. That price is the blood. ఆ యొక్క క్రయధనమే రక్తము. And you and I know that the blood of Jesus paid our debt. కాబట్టి నీకు నాకు తెలుసు, మన యొక్క మరణానికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారి నిర్దోష రక్తము రుణము తీర్చబడింది, కట్టబడింది. In Leviticus chapter 17 verse 11, I believe. లేవీలకు రాసిన లేవి కాండము 17 verse 11 say, 7వ అధ్యాయము 11వ వచనం అనుకుంటున్నాను. life is in the blood. రక్తములో ప్రాణం ఉందని రాయబడి ఉంటుంది అక్కడ. Hallelujah. హల్లెలూయా చెప్తామా. The Bible said Jesus gave his life to redeem you and me. ఇక్కడ బైబిల్ చెప్తుంది, యేసయ్య తన జీవాన్ని మనకి ఇచ్చాడు Hallelujah. విమోచించడానికి. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Praise God. దేవునికి స్తోత్రం. But let me ask you, నేను ఒక ప్రశ్న అడుగుతా చూడండి. మీరు biologically doctors say ఒక బయాలజికల్ డాక్టర్ ఏమని చెప్తారంటే, when somebody's wife is pregnant by the husband, ఆ యొక్క భర్త ద్వారా జస్ట్ ఒక వ్యక్తి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు according to బయాలజికల్ గా the baby carries the father's blood. ఆ యొక్క ప్రెగ్నెన్సీలో ఆ యొక్క కడుపులో ఆ యొక్క బిడ్డ తండ్రి యొక్క రక్తాన్ని మోస్తుంది. The mother gives the body, the flesh to the baby. ఆ యొక్క తల్లి తన యొక్క శరీరాన్ని పంచుకుంటుంది బిడ్డతో, But the baby carries the father's blood. కానీ ఆ యొక్క బిడ్డ తండ్రి రక్తాన్ని కలిగి ఉంటుంది. Jesus don't have an earthly father. కానీ యేసు ప్రభువారికి భూలోక సంబంధమైన తండ్రి లేడు. Jesus had an earthly mother called the man name called Mary. కానీ ఈ లోకంలో యేసు ప్రభువారికి భూలోకములో తల్లి ఉన్నది, ఆమె మరియా. He don't have an earthly father. ఆయనకు భూలోక సంబంధమైన తండ్రి లేడు. Who give the blood to him? ఆయనకు రక్తాన్ని ఎవరు ఇవ్వగలరు? Whose blood he carry? ఆయన ఎవరి రక్తాన్ని ఆయన మోసాడు? Let me tell you who's his father. ఆయన భూలోక తండ్రి ఎవరో చెప్పండి. Our heavenly father is his father. ఆయన పరలోకపు తండ్రి ఆయనకు తండ్రి. He carried the blood of a father. ఆయన పరలోకపు తండ్రి యొక్క రక్తమునే ఆయన మోసుకొని వచ్చాడు. That means that father give his blood to pay your price and take us back. That much love the father have for you and for me. అనగా ఆ పరలోకపు తండ్రి యేసు ప్రభువారు పరలోకపు తండ్రి యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి విమోచన క్రయధనంగా నీ కొరకు నా కొరకు చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. That much love the father has. చూడండి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, అంత ప్రేమను కలిగి ఉన్నాడు చూడండి తండ్రి మన పట్ల. Number 2, రెండవదిగా, since we sin and go away from the father, మనం పాపము చేసి తండ్రి యొద్ద నుండి తిరిగి మనం దూరం వెళ్ళిపోవడం వలన the fellowship with the father has been broken, gone far. అయితే తండ్రితో మన యొక్క సహవాసము తెగిపోయింది, దూరం అయిపోయింది. Hallelujah. హల్లెలూయా. So now Jesus came. The Bible say he brought two father and you and me to our father. It's called reconciliation. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నిన్ను తండ్రిని, Hallelujah. మీరిద్దరిని అనగా బిడ్డను తండ్రిని సమాధానపరిచాడు, ఐక్యపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. Amen. ఆమేన్. Now I want to tell you something. కాబట్టి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటాను మీతో. Some of your parents are here, parents. కొంతమంది
పేరెంట్స్ ఉన్నారు మీ మధ్యలో, తల్లిదండ్రులు. Yeah, probably you have some children fight with you, argue with you, and gone far away, never talked to you for a year or two. How do you feel? కాబట్టి మీలో కొంతమంది పిల్లలు మీతో తల్లిదండ్రులుగా మీతో గొడవపడి తిరిగి దూరం వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉన్నారనుకో, అప్పుడు మీకేమనిపిస్తుంది? Is it painful? అది మీకు నొప్పిగా అనిపించదా? The children don't call you. మీ యొక్క కుమారులు వారు మీకు ఫోన్ చేయరు. You're looking for the children, you cannot find them. మీ బిడ్డల్ని మీరు చూడాలని ఎంత ఎతికినా గానీ వాళ్ళని దొరకరు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Father sent his son. కానీ తండ్రి తన కుమారుని పంపించాడు లోకంలోనికి. What fellowship has been broken? అయితే ఏదైతే సంబంధము తెగిపోయిందో, He sent his son తన కుమారుడితో ఆయన చెప్పాడు to bring us back to the Father. అయితే ఆ తండ్రితో తిరిగి ఆ సంబంధాన్ని ఐక్యపరచడానికి. Hallelujah. We can read in Romans chapter 5. హల్లెలూయా. కాబట్టి చదువుకుందాం వాక్యం నుంచి రోమపత్రిక 5వ అధ్యాయము verse 11. 11వ వచనము. We're going to talk about the reconciliation. మనము సమాధాన పరచుట గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగు ప్రవేశించెనో, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Hallelujah. హల్లెలూయా. I don't really understand, but I believe you read Romans chapter 5 verse 11. I believe. నేను తెలుగు అర్థం కాదు, కానీ నేను విశ్వసిస్తున్నాను నువ్వు రోమపత్రిక 5వ అధ్యాయమే చదివావు అనుకుంటున్నా. నిజమేనా? Amen. ఆమేన్. My Bible say నా యొక్క వాక్యం, నా యొక్క బైబిల్ చెప్తుంది, through Jesus, యేసుక్రీస్తు ద్వారా what fellowship has gone far from the Father. తండ్రి యొద్ద నుంచి ఏదైతే సంబంధము దూరం అయిపోయిందో, 2000 years ago he came. 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఈ లోకానికి వచ్చి Not only he turn us back to God. మనల్ని కేవలం తిరిగి తండ్రి వైపు త్రిప్పడం మాత్రమే కాదు, Number 2, he pay his blood to take us back. రెండవదిగా ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి తన రక్తమును చిందించి రక్తమును అక్కడ కట్టాడు వెలగా. Number 3, he bring us back to the Father. మూడవదిగా తండ్రి యొద్దకు ఆయన సంబంధాన్ని కలిపాడు. గట్టిగా చప్పలు కొడుతూ Put your స్తోత్రం hand చెల్లిద్దాం. and give glory to God. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. Hallelujah. హల్లెలూయా. We lost touch with heaven. మనము ఆ యొక్క పరలోకమును మనం కోల్పోయాము. The Bible say our Father is like a mother and a father for us. మనకు పరలోకములో తండ్రి ఉన్నాడు అని వాక్యం చెబుతూ ఉంది. What fellowship has been broken, Jesus bring us back to heaven. ఏదైతే సంబంధం మనం కోల్పోయినటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మనకు సమాధానాన్ని గురించి ఐక్యపరిచే సంబంధాన్ని కట్టాడు. We are the blessed people. గనుక మనము దీవించబడినటువంటి ప్రజలమై ఉన్నాము. We are the most holy God's children now. మనము అతి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని బిడ్డలమై ఉన్నాము. Because the blood has paid our debt and our price. కారణము మన యొక్క రుణమును, పాపపు రుణమును ఆ నిర్దోష రక్తము క్రయధనముగా చెల్లించబడి ఉంది. We are not belongs to the dirty place. కాబట్టి we are not belongs to the bad thing. మనము ఆ యొక్క వ్యర్థమైనటువంటి వాటికి మనము సంబంధించిన వారము కాదు. Hallelujah. హల్లెలూయా. We are not belongs to the bad behavior. మనము వ్యర్థ ప్రవర్తనకు చెందిన వారము కాదు. We are not to behave murdering, killing, doing wrong thing. We are not. We belong to the holy God. మనము నరహత్య ఇటువంటి వ్యర్థమైనటువంటి కార్యాలను చేసేటువంటి వారికి సంబంధించిన వారము కాదు. మనము దేవునికి చెందినటువంటి వారమై ఉన్నాము. Hallelujah. Let's put our hand. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవాది దేవుని మహిమపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. And another thing I want to say. మరొక మాటను మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. I can read in Ephesians chapter 2 verse 16 to 19. Don't have time. How God made a reconcile to us. దేవుడు మనకు ఎలా సమాధానాన్ని ఐక్యతను మనకు అనుగ్రహించాడు ఆ విషయాన్ని You can read it. You can read in the book of Colossians chapter 1 and Colossians chapter 2. చదివి కూడా నేను చెప్పగలను, కానీ మనకు సమయం లేదు కనుక Because we don't have the time. We don't have the time. మనకు సమయం లేదు. I'm coming to the third one and then the fourth one I finish it. మూడవ దానికి నేను వచ్చాను, ఇక నాలుగో దాంతో నేను సంపూర్తి చేస్తాను. The third one. మూడవది ఏంటంటే is a restoration. పునరుద్ధరణ. God will restore. దేవుడు మనల్ని పునరుద్ధరిస్తాడు. Whoever come back to God, దేవుని యొద్దకు ఎవరైతే వచ్చారో, whoever go far away and come back to God, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చినప్పుడు God say I will restore to you. దేవుడు చెప్తున్నాడు, నేను వారిని పునరుద్ధరిస్తాను. This is very important.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. Tonight is very important. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైనది. Listen, my dear people of God. నా దేవుని ప్రజలారా వినండి. Hallelujah. హల్లెలూయా. One day I was dying for my kidney failure. ఒక రోజు నా యొక్క కిడ్నీ విఫలమైన దానిని బట్టి నేను చనిపోయే స్థితికి వచ్చాను. Somebody witnessed to me about Jesus. కొంతమంది వేరే వాళ్ళు నాకు యేసు ప్రభు వారి గురించి తెలియజేశారు. Hallelujah. I accepted Jesus. అప్పుడు నేను యేసు ప్రభువుని నేను ఒప్పుకున్నాను, నమ్ముకున్నాను. I was healed instantly. ఆ క్షణంలో తక్షణమే నేను ఒప్పుకొనిన క్షణమునే యేసు ప్రభు నా జీవితంలోనికి చేర్చుకున్న క్షణములోనే నేను స్వస్థత చెందాను. Hallelujah. హల్లెలూయా చెప్దామా? God sent Jesus to restore my health. ఇదిగో యేసు తండ్రి యేసు ప్రభు వారిని నా యొక్క రోగమును స్వస్థపరచుటకు పునరుద్ధపరచుటకి పంపించాడు. I believe tonight many people have got pain in your body, sick in your body. You want God to heal you and restore your health. ఈ రాత్రి నేను విశ్వసిస్తున్నాను మీ యొక్క శరీరంలో రోగాలు ఉన్నాయి, మీ శరీరంలో వ్యాధులు ఉన్నాయి. అయితే ఈ రాత్రి నేను విశ్వసిస్తున్నాను దేవాది దేవుడు ఈ రోజు అనేకులను స్వస్థపరచబోతున్నాడు. That's why Isaiah 53 said that Jesus took all our sickness, our disease. By his stripes we are healed. అందుకనే యెషయా గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది యేసయ్య మన యొక్క రోగములను మన యొక్క వ్యాధులను ఆయన తీసుకున్నాడు, భరించాడు. We can read. Before we read, I want to tell you a story. మీకు ఈ యొక్క వాక్యం చదివేదానికంటే ముందు ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నాను. In our country, మా యొక్క దేశంలో many big shop lots are there. చాలా గొప్పవారైన Shopping lot, shopping complex. Many shopping complex. చాలా గొప్ప షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. Some places కొన్ని ప్రదేశాల్లో they have a lot of stock, they sell very cheap. అయితే చాలా సరుకు అందులో ఆ షాపులలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా చవకగా అమ్ముతా ఉంటారు. If you want to buy fish or rice or anything, they have it in stock. కాబట్టి వాళ్ళ దగ్గర ఆ షాపులో మీరు చేపలు కొనాలన్నా లేకపోతే భోజనం యొక్క తిండి గింజలు తినాలని కొనుక్కోవాలనుకున్న ఏది కావాలన్నా అంత చవకగా దొరుకుతా ఉంటది. If you go for shopping and we call it's a store and you go in the store got nothing, it is not a shopping complex. ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ లో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్టోర్ ఉంటది, ఆ యొక్క కొట్లు, ఆ యొక్క అంత నిల్వ చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ ప్రదేశంలో అన్ని సరఫరా చేయబడుతుంటాయి. Some people call in our business and ask, I want to buy this, do you have in stock? చాలా మంది నన్ను బిజినెస్ ఆ యొక్క వ్యాపారవేత్తలు పిలిచి నాకు అది ఇది కొనాలనుకుంటున్నాను, అది మీ దగ్గర నిల్వలో ఉన్నదా అనేసి అడుగుతారు. And we say we don't have stock. అప్పుడు నేను అంటాం నాకు నిల్వ లేదు. అది We become very sad. అప్పుడు వాళ్ళు బాధపడతారు. But let me tell you something. అయితే ఒక మాట చెప్పనివ్వండి. God say I will restore you back. దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను తిరిగి పునరుద్ధరిస్తాను. In the beginning when God created Adam, కాబట్టి ఆ యొక్క ఆరంభంలో దేవుడు ఆదామును సృజించినప్పుడు, when he created Adam, ఆయన ఆదామును సృష్టించినప్పుడు he never had any intention for Adam to die. అయితే ఆదాము చచ్చిపోవాలనే ఉద్దేశంతో ఆయన సృజించలేదు. It is not any original plan in the mind of God when he created Adam that he would sin and die. ఆదాము పాపం చేసి చచ్చిపోవాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క ప్రణాళికలో వాస్తవంగా ఆయన అనుకోలేదు. He is our grandfather. ఆయన ఆదాము ఎవరో తెలుసా? మన తాత ముత్తాత ఆయన. We come from his blood. మనం ఆయన రక్తంలో నుంచి వచ్చాము. But Adam rebelled against God and sinned against God and he gone away from God. అయితే ఆదాము దేవునికి విరోధంగా పాపం చేశాడు. దేవుని యుద్ధ నుండి ఆయన తిరుగుబాటు వలన దూరం వెళ్ళిపోయాడు. Adam lost his health. ఆదాము తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. Because he sinned against God. ఎందుకంటే ఆయన దేవునికి విరోధంగా పాపం చేశాడు కనుక. Listen to my dear people. కాబట్టి నా ప్రియ ప్రజలారా వినండి దయచేసి. Anybody that sin against God, దేవునికి విరోధముగా పాపము చేయు వారు ఎవరైనా సరే, if you don't turn your mind, repent and come back to God, వారు తమ మనస్సులు మార్చుకొని దేవుని యొద్దకు తిరిగి రాకపోతే, you will continue live in the sin, ఆ పాపములోనే వారు కొనసాగుతున్నట్లయితే the curse will come. ఆ యొక్క శాపము వస్తుంది వారి మీదకి. Sin brings curse. పాపము శాపాన్ని తెస్తుంది. From curse comes death. ఆ యొక్క శాపం వలన మరణం వస్తుంది. Originally when God created our grand Adam,
and not to have any sin, not to be cursed, not to be dead, for him to live forever on the earth. మూలములో దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆయన చనిపోవాలని పాపం చేయాలని ఈ విధమైన ఉద్దేశాలతో ఆయన ఎన్నడూ సృజించలేదు. Because of his sin, today the world is suffering. అయితే ఆయన తిరుగుబాటు చేసి ఆయన పాపం చేసిన దాన్ని బట్టి ఆ పాపమే ఈ యొక్క లోకములో ఇటువంటి ఫలితాలను నెలకొల్చింది. And Eve, his wife, also sinned. ఆయన భార్య కూడా పాపం చేసింది. They think they can create the world and make the world better without God. అయితే వాళ్ళు అనుకున్నారేమో మేబీ వాళ్ళు మనం సపరేట్ ప్రపంచాన్ని సృజించి దాంట్లో ఉందాం అనుకున్నారేమో మేబీ. Then what happened? We come from the blood. కానీ మనము ఆ రక్తం నుండి మనం వచ్చాము. Later Adam died. అయితే కొన్ని దినాలకు ఆదాము చనిపోయాడు. So death come in all mankind. అయితే ఆ యొక్క మరణము మనుష్య జాతి అందరికి వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా చెప్దామా? When God created Adam, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు he was in good perfect health. ఆదాము పరిపూర్ణమైనటువంటి మంచి ఆరోగ్యముతో ఉన్నాడు. He had the glory of God upon him. ఆయన మీద దేవుని యొక్క మహిమ నిలిచి ఉన్నది. He had all the blessing on him. దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మీద ఉన్నది. But because of sin, కానీ పాపము యొక్క ఫలితార్థముగా he lost everything. ఆయన సమస్తము కోల్పోయాడు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? His store become empty. ఆయన యొక్క ఆ యొక్క స్టోరు ఆయన ఖాళీ అయిపోయింది. His life become empty. ఆయన జీవితమే ఖాళీ అయిపోయింది. Without Jesus, యేసు లేకుండా you will be empty. యేసు లేకపోతే నీవు ఖాళీయే. You come back to Jesus కనుక దేవుని యొద్దకు తిరిగిరా. and live for Jesus. యేసు కొరకు జీవించు. Jesus can restore your health. అప్పుడు యేసు నీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తాడు, స్వస్థపరుస్తాడు. He can heal you. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. We can read in Jeremiah ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లయితే chapter 15 15వ అధ్యాయము verse 19. 19వ వచనాన్ని ఒకసారి Jeremiah చదువుకుందాం. 15 verse 19. 15 19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండవు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. Amen. ఆమేన్. Let's put our hand for God. చెప్పండి దేవుని కొరకు. I told you, చెప్పండి కొరకు దేవుని మహిమపరచండి. heaven and earth will pass away, but what God spoken will come true, never change. నేను చెప్పాను భూమి ఆకాశాలైనా గతిస్తాయేమో కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వాక్యం ఎన్నటిని గతించదు, అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. God told Jeremiah the prophet, if my people turn back, I will restore back all the health what they lost. అందుకని ఇక్కడ అంటున్నాడు ఇర్మియా అంటున్నాడు, నా ప్రజలు తిరిగి వచ్చినట్లయితే నేను వారిని పునరుద్ధరిస్తాను, స్వస్థపరుస్తాడు ఆయన. How many of you want God to restore your finance, restore your family, restore your health? How many of you want? I want to see your hand. కాబట్టి మీరు ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని తిరిగి లేవనెత్తాలని ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రోగమును దేవుడు తొలగించి మిమ్మల్ని తిరిగి లేవనెత్తాలని ఆశిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? బాధలతో ఉన్న వారిని దేవుడు బాధలు తొలగించి దేవుడు మిమ్మల్ని తిరిగి లేవనెత్తాలని మీరు ఆశిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతిని పైకెత్తండి. Hallelujah. I want to see your hands. మీ యొక్క చేతిని పైకెత్తండి. God is seeing your hands now. దేవుడు మీ యొక్క చేతిని చూస్తున్నాడు ఈ క్షణాన. The Holy Spirit is seeing your hands now. పరిశుద్ధాత్ముడు మీ యొక్క చేతిని చూస్తున్నాడు ఈ క్షణాన. The greater helper Holy Spirit is here in the meeting. ఇదిగో గొప్ప సహాయకుడైన పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సభలో ఉన్నాడు మన మధ్యలో. The Bible says 2 or 3 I am with them. ఇదిగో బైబిల్ చెప్తుంది ఎక్కడ 2-3 ఉన్నారు వారితో నేను ఉన్నాను. Tonight God is standing with you now. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు. If you invite God into your heart, నీ యొక్క హృదయంలోనికి దేవుని నీవు ఆహ్వానించగలిగితే, if you turn back to God tonight, మీరు దేవుని వైపు తిరగగలిగితే ఈ రాత్రి కాల సమయంలో God will restore your health. దేవుడు నీకు ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. God will restore your health. దేవుడు నీకు ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. God will restore your ministry. దేవుడు నీ పరిచర్యను తిరిగి ఇవ్వబోతున్నాడు. God will restore your children. దేవుడు నీ యొక్క బిడ్డలను God పునరుద్ధరించబోతున్నాడు. will restore every area of your life. నీవు కోల్పోయిన సమస్తమును దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో. The Bible says nothing impossible for God. బైబిల్ చెప్తుంది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? That's why he sent his son. He knows that he can redeem us from the hand of the Satan. అందుకనే ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించి సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి మనల్ని I thank God for 2000 years ago
Jesus come to redeem me from my kidney problem. నా యొక్క నేను చెప్తున్నా, నేను సాక్ష్యం ఇస్తున్నాను. 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి నా యొక్క కిడ్నీ సమస్య నుండి నన్ను విడిపించి సంపూర్ణ స్వస్థపరిచాడు. All you have to do tonight, believe. కనుక ఈ రాత్రి నువ్వు చేయాల్సింది ఒకటే, విశ్వసించు, నమ్ము. Who want God to touch you today? ఈ రాత్రి దేవుడు ఎవరినైతే మీలో దేవుడు నన్ను ముట్టాలి అని మీలో ఎంతమంది ఆశిస్తున్నారు? Who want God to heal you tonight? ఈ రాత్రి ఎవరు దేవుడు నన్ను స్వస్థపరచాలని మీలో ఎంతమంది ఆశిస్తున్నారు? Take your hand and worship him. అలా ఆశిస్తున్న వారు మీరు చేతుల పైకెత్తి దేవునికి స్తుతి Take your hand చెల్లించండి. and worship him. మీ అలాంటి వారు చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. Where's the keyboardist? I want you to be here. Come. Take your hands and గట్టిగా worship. గట్టిగా మన చేతుల పైకెత్తి Praise చేతుల be to పైకెత్తి God, దేవుని praise be to స్తుతించు, God, praise దేవుని be to స్తుతించు, God. దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. Hallelujah. దేవుని నిన్ను ముట్టాలనుకుంటున్నావా? Hallelujah. దేవుని నిన్ను తాకాలనుకుంటున్నావా? ఆరోగ్యం కావాలా? Let స్వస్థత the కావాలా? Let the restoration come. ఇదిగో దేవుని యొక్క పునరుద్ధరణ మీకు కలుగును గాక. Let the restoration come. దేవుని యొక్క పునరుద్ధరణ మీకు కలుగును గాక. Let the healing come. దేవుని యొక్క స్వస్థత నీ మీద పనిచేయును గాక. Hallelujah. హల్లెలూయా. Just give me string, brother. Just give me string. I don't want anything else. Just I want a string. Come on, brother. హల్లెలూయా. Hey, string. Yes, brother. Wonderful. God bless you. Hallelujah. Ariano robo shande. Receive Yahweh. Come the year. Come. స్వస్థపరచు యెహోవా మా మధ్యలోనికి రండయ్యా. స్వస్థతనివ్వండయ్యా. Oh my Lord, Ikarabashando, restoration come, your restoration come, Yahweh. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. Lift him up and worship him. Lift him up and worship him. Lift him up and worship him. లేచి నిలబడి అందరూ ఆరాధించండి. Lift him up and లేచి worship him. నిలబడి ఆరాధించండి దేవాదేవుని. లేచి నిలబడి అందరూ కళ్ళు మూసి He will restore you. He will restore you. He will restore you. కోల్పోయినవి తిరిగి ఇవ్వండి అయ్యా. కోల్పోయినవి తిరిగి ఇవ్వండి అయ్యా. పునరుద్ధరణ Touch my Lord. Touch my Lord. ముట్టండయ్యా, తాకండయ్యా. తండ్రి ప్రతి బిడ్డను తాకండయ్యా. ప్రార్థనలోకి పిలిచండి. ప్రార్థనలోకి పిలిచండి. అయ్యగారు దేవుని ఆహ్వానిస్తున్నాడు. దేవుని యొక్క స్వస్థత శక్తి మన మధ్యలో పని చేయనట్టుగా, దేవుడు స్వస్థపరిచినట్లుగా
Touch my God, touch my God, touch my God, touch my God, touch my God. స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. Keep playing lightly. Come, John. I know God has been touching some of you. ఇదిగో నేను చూస్తున్నాను, దేవుడు మీలో కొందరిని ముట్టుతున్నాడు, తాకుతున్నాడు. I'm not finished. I want to go one more. నేను ముగించట్లేదు, మరొక మాట మీకు చెప్పాలి. They can sit just 1 minute. Sit 1 minute. Sit. ఒక్క నిమిషం మీరందరూ కూర్చోనండి. 1 minute. ఒక్క నిమిషం మీ అందరూ కూర్చోనండి. I know you worship God. మీరు దేవుని ఆరాధిస్తున్నారు, నేను చూస్తున్నాను. Yes, keep playing. Bless my Lord. ప్లే చేస్తున్నానండి, సౌండ్ Lightly play. లైట్ గా ప్లే చేస్తాను. You can increase the volume. కొంచెం పెంచాలి. Jeremiah 30 verse 17 say. ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. 37 says. 37వ వచనం చెప్పబడుతుంది. 30 అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 30:17 త్వరగా. ఇర్మియా 30:17 నడిపింపు. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనునియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. This is the word. Hallelujah. Hallelujah. If you come back, నీవు తిరిగి వచ్చినట్లయితే Bible say God will restore your health. నేను చెప్తున్నాను, దేవుడు నీకు తిరిగి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. And you believe it today. ఈ రోజు మీరు నమ్మండి, Don't doubt it anymore. ఎంత మాత్రం సందేహించదు. If you want a healing today, మీకు ఆరోగ్యం కావాలా ఈ రోజు? you want a blessing today, ఈ రోజు మీకు ఆశీర్వాదం కావాలా? God will restore you. దేవుడు నిశ్చయముగా ఆయన పునరుద్ధరిస్తాడు. Praise be to God. దేవునికి స్తుతి కలుగును గాక. Finally, చివరిగా I want to talk about restoration. పునరుద్ధరణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. What is restoration? What is restore? పునరుద్ధరణ అంటే ఏంటి? Hallelujah. హల్లెలూయా. Restoration is to restore your health. పునరుద్ధరణ అంటే కోల్పోయినటువంటి నీ ఆరోగ్యాన్ని తిరిగి పొందుట. It also to re-erect back, rebuild back. అంత మాత్రమే కాదు, తిరిగి పొందుకొనుట. Just something fall down. ఒకటి ఏదైనా కింద పడిందంటే The government will come. ఆ గవర్నమెంట్ వస్తుంది, and they will come and rebuild it back. దాన్ని తిరిగి మళ్ళీ కడతది. The restoration meaning, ఆ యొక్క పునరుద్ధరణ యొక్క అర్థం ఏంటంటే it also erect it back, put it back. తిరిగి మళ్ళీ నిలబెట్టుట. Hallelujah. హల్లెలూయా. I told you, నేను ఆల్రెడీ చెప్పాను మీతో, death was not originally for mankind. అయితే మరణము అనేది నిజానికి మనుషుల కొరకు కాదు. Hallelujah. హల్లెలూయా. But let me ask you something. అయితే నిన్ను మిమ్మల్ని అడగనివ్వండి ఒక మాటను. Sometimes we are sick, we can go to doctor and cure. మనము ఒక్కొక్కసారి అనారోగ్యత పాలై మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, if we don't have money, we work very hard, we can find money. వెళ్ళినప్పుడు అవి మనకు నయపరచబడతాయి. అయితే మనకు డబ్బులు లేనప్పుడు మనము ఎక్కువగా ప్రయాసపడుతుంటాం. ప్రయాసపడి ఆ యొక్క డబ్బును సంపాదిస్తుంటాం. Whatever we lost, we can work hard, we can come back. మనం ఏది కోల్పోయినా తిరిగి మనం ఆ యొక్క డబ్బును సంపాదించి తిరిగి మనం వస్తాం. But there is one thing. అయితే మనకు ఒక విషయం ఉంది ఇక్కడ. That you and I cannot do anything. అయితే నువ్వు నేను మనం ఏమీ చేయలేము. There's one thing. ఒక్క విషయం ఏంటంటే, I go to many part of the world. ఈ ప్రపంచంలో చాలా ప్రదేశాలకు నేను వెళ్ళాను. I asked them. నేను అడిగాను వారిని, why you don't become a Christian? నువ్వు ఎందుకని క్రైస్తవునిగా మార్చబడలేదు? They say they don't want.
వాళ్ళు అన్నారు నేను క్రైస్తవునిగా మార్చబడాలని నాకు ఇష్టం లేదన్నారు. But I asked them, అయితే నేను మళ్ళీ తిరిగి వారిని అడిగాను, what do you frighten many? The main thing, what do you frighten? మీరు దేని విషయంలో సంకోచించుస్తున్నారు అనేసి నేను వారిని అడిగాను. What is your fear? ఎందుకని దేన్ని బట్టి మీరు భయపడుతున్నారు, You know what సంకోచిస్తున్నారు? they tell? వారు ఏం చెప్పారో తెలుసా? You know what they tell? వారు ఏం చెప్పారో తెలుసా? I fear to die. నేను మరణముకు భయపడుతున్నాను, చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది నాకు, I fear to die. చచ్చిపోతానేమో అని భయం వేస్తుంది నాకు. Every man Prat- has a death over their head. ప్రతి మనిషి తల మీద మరణం అనేది ఒకటి ఉన్నది. You cannot tell death don't come to me. మరణమా నా దగ్గరికి రామాక అని చెప్పి మరణంతో మనం నువ్వేం చెప్పలేవు. Because of Adam's sin, man has fallen. ఆదాము పాపమును బట్టి అనగా ఆదాము పడిపోయిన దానిని బట్టి Fallen under death curse. Death. మరణము అనేటువంటి శాపములో ఆ యొక్క ఆదాము పడిపోయాడు. Hallelujah. హల్లెలూయా. So the Bible says, గనుక బైబిల్ చెప్తూ ఉంది, when we born one day, కాబట్టి మనం ఒక దినాన there's జన్మించినప్పుడు another day appointed to die. అయితే మనము జన్మించినప్పుడు మరొక దినాన మరణిస్తాము. Whether it's a rich man or poor man, any man. అతను గొప్పవాడా ధనవంతుడా శ్రీమంతుడా అన్నది మ్యాటర్ అన్నది విషయం కాదు. The only one fear is that death is coming to them. అయితే అందరికి కూడా కలిగి ఉన్నటువంటి భయం ఏంటంటే మరణిస్తారనేటువంటి భయం. Even the president of America also one day have to die. America చివరకు అమెరికా ప్రధాని కూడా ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సి ఉంటుంది. The richest man in the world also have to die one day. ఈ లోకంలో శ్రీమంతులైనటువంటి వారు కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సి వస్తుంది. The death will not go away. అయితే మరణం అనేది తప్పించుకోబడేది కాదు. But I got answer for you today. అయితే మీకొక ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. But before I answer you, let me tell you this. మీకు ఒక పరిష్కారం చెప్పే ముందు నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, వినండి. You cannot postpone the death. మీరు మరణాన్ని వాయిదా వేయలేరు. The wife cannot tell the dead, don't come and take my husband. మీ యొక్క భార్య మరణంతో చెప్పలే, మరణమా మా యొక్క భార్య దగ్గర మా యొక్క భర్త దగ్గర రామాకు అని చెప్పి మీ యొక్క భార్య వాయిదా వేయలేదు మరణానికి. Bible says appointed one day. బైబిల్ చెప్తుంది ఒక దినం అనేది ప్రతి మనుష్యునికి నియమించబడిందని. Death will surely come. మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. But there are two type of death. అయితే అక్కడ రెండు రకాల మరణాలు ఉన్నాయి. One death, ఒక మరణము, if you live with the rebellious and sin, మీరు దేవునికి పాపములో తిరుగుబాటులో జీవించినట్లయితే, when you die in your sin, ఆ యొక్క పాపములోనే ఉండి మీరు చనిపోయారంటే, the Bible says you will go straight to hell. బైబిల్ చెప్తుంది మీరు సరాసరి నేరుగా ఆ యొక్క నరకంలోనికి వెళ్తారు. But there is another death. అయితే మరొక మరణం ఉంది. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Jesus already died for your place, for you and for me. యేసు ప్రభువారు నీ స్థానంలో నా స్థానంలో ఆల్రెడీ ఆయన మరణించి ఉన్నాడు. If we know in the land of Egypt, ఆ యొక్క ఐగుప్తు ప్రదేశంలో మనం చూసినట్లయితే, ఐగుప్తు భూమిలో మనం చూసినట్లయితే, that's called the day of Passover. అది అక్కడ పస్కా అనేది పండుగ ఉన్నది, పస్కా ఉన్నది. Where the Hebrew house, they take the blood of the lamb, they apply on the post of the door. ఆ యొక్క పస్కాలో ఆ యొక్క హెబ్రీలు వారు ఆ యొక్క రక్తమును వారి యొక్క గుమ్మములకు పూసుకొని ఉన్నారు. Hallelujah. The dead angel come down. ఒక దినాన దూత వచ్చినప్పుడు, when he saw the blood in the door frame, ఆ దూత ఆ యొక్క గుమ్మములకు ఆ యొక్క రక్తాన్ని చూసినప్పుడు, the dead angel did not enter into the house. ఆ యొక్క ఇంటిలోనికి ఆ మరణ దూత ప్రవేశించలేదండి. Because one already died, someone is already died for the house. ఎందుకంటే ఆ యొక్క కుటుంబం కొరకు ఆల్రెడీ ఒకరు మరణించారు, ఎవరో మరణించారు. So the death angel didn't enter, he passed over. That's why we call Passover celebration. కాబట్టి ఆ యొక్క మరణ దూత ఆ యొక్క ఇంటిలోనికి ప్రవేశించకుండా దాటిపోయింది గనుక, హల్లెలూయా, దాటిపోయింది. అందుకనే పస్కా, ఆ యొక్క దాటిపోవుట అనేటువంటి పండుగను మనం చూస్తున్నాం. పస్కా. Let me tell you, మరొక మాటను మీతో చెప్తున్నాను, I don't have the time. నాకు సమయం లేదు. 2000 years ago Jesus came to this earth. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి భూమి మీదకి వచ్చారు. When he was 30 years old, ఆయన 30 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. He preached the Father's message of salvation, redemption, return, reconciliation, erection. All Jesus preached to us. ఆయన ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు తండ్రి యొక్క మాటలను ఈ లోకంలో అనేకులకు బోధించారు. బోధించారు పునరుద్ధరణ గురించి, అంత మాత్రమే కాదు విమోచన గురించి.
ఈ విషయాలన్నిటి The గురించి wicked people plotted him and killed him, put him on the cross. అయితే దుష్టులైనటువంటి ప్రజలు ఆయన పట్ల దురాలోచనలు చేసి ఆయనను సిలువకు అప్పగించారు. Hallelujah. హల్లెలూయా చెప్దామా? Hallelujah. హల్లెలూయా చెప్దామా? His blood was bleeding for us from the cross. అయితే ఆ సిలువలో మన కొరకు ఆయన రక్తము చిందించబడుతూ కార్చబడుతూ ఉన్నది. Whoever accepts Jesus Christ, గనుక యేసుని ఎందరైతే అంగీకరిస్తారో the Bible says, is Bi- not an ordinary lamb, the lamb that Father sent from the heaven to die for me and die for you. అయితే సిలువలో వధించబడుతున్నటువంటి త్యాగమవుతున్నటువంటి ఆయన సాధారణమైనటువంటి గొర్రె కాదు. సాధారణమైనటువంటి ఆ యొక్క త్యాగం అనేది సాధారణమైన గొర్రెది కాదు, కానీ పరలోకం నుండి తండ్రి పంపించబడినటువంటి Whoever accepts Jesus Christ, గనుక ఎవరైతే ఆ యొక్క త్యాగము గనుక ఎందరైతే ఆయనను in the book of Hebrews said that his blood washes us and cleanses us. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో బైబిల్ చెప్తుంది, హిబ్రీ పత్రికలో చెప్తుంది, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో ఆయన సిలువ రక్తము పాపులను కడుగును క్షమించిన వాక్యం In the సెలవిస్తుంది. book of Romans say, by the blood only we had remission from the sin. వాక్యం చెప్తుంది ఆ యొక్క రక్తము ద్వారా మాత్రమే ప్రాయశ్చిత్తం కలుగుతుందని వాక్యం చెప్తూ ఉంది. Without the blood of Jesus there's no remission, there's no debt paying, only his blood paid our debt. యేసు ప్రభు రక్తము లేకుండా ప్రాయశ్చిత్తం అనేది లేనే లేదు. So the blood of Jesus is already washed you. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ఆల్రెడీ నిన్ను కడిగేసింది. Hallelujah. హల్లెలూయా చెప్దామా? As the angel saw the blood on the door frame and he cannot enter because there's one animal already died. ఆ యొక్క మరణ దూత ఆ యొక్క గుమ్మములకు పోయబడినటువంటి రక్తమును చూచినప్పుడు ఆ యొక్క ఇంటిలో ప్రవేశించలేకపోయింది. కారణం ఏంటంటే వారి రక్షించబడినట్లు ఒక గొర్రె వారి కొరకు వధించబడింది. So what I'm saying is death have no power over you. గనుక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నీ మీద మరణానికి యజమాయిషు లేదు. Jesus Christ died for you. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు. His blood is upon you and upon me. యేసుక్రీస్తు రక్తం నీపై నీ కొరకు నా కొరకు చిందించబడింది. The Bible said death have no power. బైబిల్ చెప్తుంది మరణమునకు ఎటువంటి యజమాయిషు లేదని. The hell has no power over us. ఎదుగో నరకమునకు మన మీద శక్తి లేదు. If the death have no power, hell have no power, where are we going? మరి మనపై నరకానికి మన మీద అధికారం లేనప్పుడు, Where are we going? నరకానికి మన మీద అధికారం లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? When we close our eyes, where are we going? మనము కళ్ళు మూస్తే ఎక్కడికి పోతాము? The Bible says బైబిల్ చెప్తుంది we will go and sleep with God. బైబిల్ చెప్తుంది మనము వెళ్ళి మనము దేవునితో నిద్రించబోతున్నాము. మనము దేవునితో నిద్రించబోతున్నాము. Until the time come, ఆ యొక్క సమయం వచ్చే వరకు we will be with him in the new heaven and the new earth. అప్పటి వరకు మనము కొత్త ఆకాశంలో కొత్త భూమిలో మనము ఉండబోతున్నాము. Hallelujah. తరువాత హల్లెలూయా. Because the blood of Jesus, యేసుక్రీస్తు రక్తము వలన he gives you life. ఆ యొక్క రక్తము నీకు జీవాన్ని ఇస్తుంది. Let me tell you a small story before I close. మరొక ఉపమానం నేను మీతో పంచుకొని నేను ముగిస్తాను. Are you happy today? మీలో అందరూ హ్యాపీగా ఉన్నారా? Are you happy today? మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారా? Oh, wonderful God. చాలా అద్భుతమైన దేవునికి మహిమ కలుగును గాక. Wow, you love God very much. మీరు దేవుని చాలా ప్రేమిస్తున్నారు తెలుసా? Tomorrow bring your families. మీరు నిజంగా ప్రేమిస్తే మీ యొక్క కుటుంబాలను కూడా రేపు తీసుకొని రండి సభలకు. Call all your friends to come. మీ యొక్క స్నేహితులను కూడా తీసుకొని రండి రేపు సభలకు. I thought I was preaching a boring preaching. నేను అనుకుంటున్నాను మీరు సైలెంట్ ఉంటే నేనేదో బోర్ ప్రసంగం నాది మీకు ఇబ్బంది కలిగిస్తుందా, బోర్ కొడుతుందేమో అనిపిస్తుంది. అవునా? నిజమేనా? బోర్ కొడుతుందా నా ప్రసంగము? No. కాదు కదా. Tomorrow I will preach more stronger. అయ్యా అయితే రేపు నేను ఇంకా శక్తివంతంగా నేను ప్రకటిస్తాను. Praise be to God. Hallelujah. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. You know, they killed Jesus. వారు యేసును చంపారు. And then they put him in the grave. వారు ఆయనను సమాధి చేశారు. Into the tomb. ఆయన సమాధిలో పెట్టారు ఆయనని. Hallelujah. హల్లెలూయా చెప్దామా? 3 days later, 3 రోజుల తరువాత, hallelujah, hallelujah, the Roman guards were everywhere. The Bible says the Roman guards were everywhere by protecting the dead body of Jesus. యేసు ప్రభు యొక్క సమాధి ఆ యొక్క ఆ శరీరాన్ని లేవకుండా ఆపడానికి రోమ దేవతలందరూ కూడా అందరూ కట్టగట్టుకొని పని చేస్తున్నారంట. I never say any graveyard got so many soldiers taking care, guarding the graveyard.
అయితే నేను ఎప్పుడు చూడలేదు సమాధుల దగ్గర సైనికులు వెళ్ళి సమాధులను కాపాడడం నేను ఎక్కడా చూడలేదండి. Hallelujah. హల్లెలూయా. One writer says 6 to 7,000 Roman soldiers are guarding the tomb of Jesus. నేను ఒక రచయిత చెప్పాడు 6 or 7,000. 6-7 వేల మంది సైనికులు అంట యేసు ప్రభు సమాధిని భద్రం చేశారంట. He was alive. They అనగా trampled. లేవకుండా When he was ఉండాలి alive, అన్నట్టుగా. when he was alive, they trampled at him. ఎందుకంటే యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు వారు వణికిపోయారు యేసయ్యను చూసి. When he died, ఆయన చనిపోయిన తర్వాత they even more they trampled. వాళ్ళు ఇంకా వణికిపోతున్నారు. Hallelujah. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. Because they know he will resurrect after 3 days. ఎందుకంటే వారికి తెలుసు 3 దినాల తర్వాత ఆయన ఖచ్చితంగా My పునరుత్థానుడవుతాడు. dear people of Marka, let me tell you, Marka, death cannot conquer our Jesus. కాబట్టి నా ప్రియ మార్కపురి ప్రజలారా, యేసు ప్రభు వారిని మరణం అణచివేయలేకపోయింది. He came to destroy the earth. He come to destroy the death in the earth. ఇదిగో ఆయన సజీవుడై మరణమును నశింపజేశాడు. Every man, every woman, everybody trampled for death, but Jesus come to destroy the death. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, అందరూ కూడా, జనులందరూ కూడా మరణం అంటే వణికిపోతారు. కానీ యేసు ప్రభు వారు వచ్చి మరణాన్ని వణికిచ్చేశాడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. If you believe tonight, కాబట్టి నీవు మరణించుటకు the blood of Jesus, నీవు మరణించకూడదు అనుకుంటే గిన క్రీస్తు రక్తము already washed over you. క్రీస్తు రక్తము నిన్ను ఆల్రెడీ కడిగి వేసినది కనుక The blood of Jesus is upon me. యేసు రక్తము నా మీద ఉన్నది. Death have no power over me. కనుక మరణమునకు నా మీద శక్తి లేదు. Hallelujah. హల్లెలూయా. After 3 days, 3 రోజుల తర్వాత they were all playing cards, cards. వాళ్ళందరూ ప్యాకెట్ ఆడుకుంటున్నారు I think కార్డులతో. some of them breaking nuts and eating nuts. కొంతమంది ఇత్తనాలు తీసి తింటా ఉన్నారు, మరి కొంతమంది తాగుతా ఉన్నారు. Some soldiers there, some soldiers in the road, some soldiers in the mountain, some are guarding the tomb and playing and drinking and enjoying. వాళ్ళలో ఆ యొక్క సైనికులు అంట, రోమ సైనికులు, కొంతమంది ఏదో ఆడుకుంటున్నారు, కొంతమంది తాగుతున్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది కొండ మీద ఉన్నారు, కొంతమంది భద్రతలో ఉన్నారు, కొంతమంది అట్లా ఆ విధంగా వారి పనులలో వాళ్ళు ఉన్నారు. They tell what happened to our captain, no brain. వాళ్ళు Why should so many soldiers, Roman soldiers tell our captain, what happened to him? Why must take care of these poor dead men, so many soldiers? ఆ యొక్క సైనికులు తలబాదుకుంటున్నారంటే అసలు ఏమైంది మన శతాధిపతికి? అరే చచ్చిపోయినటువంటి ఒక పేదవాని యొక్క శరీరానికి మేము ఇంత కాపలా ఉండాలా? అసలు ఏమైంది మన శతాధిపతికి? తెక్కలేసిందా అనేసి అనుకుంటున్నారంట ఆ సైనికులందరూ. Maybe one of the friend, a soldier, Roman soldier called, hey Marcus, anything happening there? అప్పుడు నాకు తెలిసి నేను అంటున్నాను, ఆ యొక్క ఒక సైనికుడు వచ్చి, ఏ మార్కో ఏమైంది మనోడికి అనేసి అడుగుతున్నాడు. I think his friend say, అతని స్నేహితుడు అంటున్నాడు అతనితో, what is can happen because he's died? ఏం జరిగింది? ఆయన చనిపోయాడు. Hallelujah అంటారు. హల్లెలూయా చెప్పండి. Maybe one guy from there called, hey Philip, what is happening there? మరొక మూల నుంచి ఇంకొక సైనికుడు వచ్చి, ఏ ఏమైంది అతనికి? And he said, no, we are enjoying, we playing card and we drinking and we drinking nuts and we talking all the funny story. మరొక స్నేహితుడు అంటున్నాడు, ఏముంది, ఆయన చనిపోయాడు, మామూలుగా మేము ఆడుకుంటున్నాము, తాగుతున్నాము, ఇవన్నీ మేము అన్ని కథలు కూడా మాట్లాడుకుంటాం. Maybe somebody shout from there, hey, anything happening, Mr. Andrew, anything happening near the grave of Jesus? ఎదిగో మరొకరు వెనక నుంచి అడుగుతున్నారు, హేండ్రు ఏం జరుగుతుంది అక్కడ యేసు ప్రభు సమాధి దగ్గర? Because Jesus said after 3 days he will rise and the disciples are waiting for him. కారణం యేసు ప్రభు వారు 3వ దినమున లేస్తారని శిష్యులందరూ కూడా వేచి ఉన్నారు అక్కడ. They were talking. వారందరూ మాట్లాడుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. Suddenly అయితే అకస్మాత్తుగా the tomb began to shake. సమాధి వణకడం ప్రారంభమైంది. హల్లెలూయా చెప్పండి. Praise be to God. దేవునికే స్తుతి కలుగును గాక. The redemption has come for the world. ఇదిగో లోకమునకు విమోచన కలుగుతున్నది. No God can redeem you, no king can redeem you, no president can redeem you, no holy priest can redeem you. Only the redemption come through Jesus.
ఏ ప్రధాని కూడా, ఏ రాజు కూడా, ఏ దేవత కూడా, ఏ యాజకుడు కూడా ఎవరు కూడా నిన్ను విమోచించలేరు. కేవలం యేసు మాత్రమే నిన్ను విమోచించగలడు. Hallelujah. హల్లెలూయా. So many thousands of years the world is waiting for this redemption, the Redeemer of Jesus Christ to come to redeem all mankind. వేల సంవత్సరాల నుండి ఈ లోకము ఎదురు చూస్తుంది విమోచకుడు వచ్చి విమోచిస్తాడని. Hallelujah. హల్లెలూయా చెప్పండి. They were telling, oh, what's happening, what's happening, what's happening. వారు అనుకోవట్లేదు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని. And then suddenly they see వాళ్ళు అకస్మాత్తుగా చూడగా tall angels coming down. అందరూ దేవదూతల సమూహం అంతా కూడా వారి మొదలుకు వస్తా ఉంది. Very tall angels coming down. దేవదూతలు అందరూ కూడా వచ్చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. I think the angel look at the soldier. అప్పుడు ఆ యొక్క దేవదూత ఆ సైనికుని వైపు చూసి, The soldier is about to drop his trousers and drop his knife and shivering. అప్పుడు ఆ దూతను చూడంగానే ఈ యొక్క సైనికుడు మొత్తం తడుపుకునే పరిస్థితికి వచ్చేసింది. Hallelujah. వణుకుతూ హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I think the other side the soldier saw the angel coming. He back off. మరొక వైపు అదిగో మరొక సైనికుడు దేవదూతను చూసి ఆయన చూడండి ఎలా వణుకుతున్నాడు. You know, when the Roman choose legion means they are the best fighters. ఎందుకంటే ఆ యొక్క రోమియులు the best guards. రోమియులు ఆ యొక్క లీజియన్ లో తీసుకున్నప్పుడు, సమూహంలో తీసుకున్నప్పుడు వారు చాలా బెస్ట్ వాళ్ళని, శ్రేష్టమైన వారిని మాత్రమే తీసుకుంటారు, బలత్కారులను, Hallelujah. బలవంతులను. హల్లెలూయా. Let me tell you, I hear many story. The war going on Israel, their enemies saw the angels coming and protecting Israel. Many soldiers dropped their weapons and ran away. నేను అనేకమైన విషయాలను నేను తెలుసుకొని ఉన్నాను. అదేందనగా ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో కూడా అనేక యుద్ధాలకు అవి జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు రావటం, వారి సైనికులు వారి యొక్క ఆయుధాలను పక్కన పెట్టడం జరుగుతుంది. The Bible said the day you accept Jesus Christ, the Father will send one angel for each person to protect. బైబిల్ చెప్తుంది, మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తామో, ఆయన చేత విమోచించబడతామో, బైబిల్ చెప్తుంది దేవాది దేవుడంట తన దూతలను మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను ఆయన పంపిస్తున్నాడు. Because you are precious in the eyes of God. ఎందుకంటే నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు. Hallelujah. హల్లెలూయా. Suddenly they see the angels are coming down. వాళ్ళు అకస్మాత్తుగా ఆ యొక్క దేవదూతలందరూ వచ్చుట చూచారు. They were shivering. వారందరూ వణికిపోతున్నారు. The angel rolled the stone from the tomb. ఆ యొక్క దూత ఆ యొక్క సమాధి ముందు పెట్టబడినటువంటి ఆ రాయిని పొర్లిస్తూ ఉండగా, while the other angels are doing the work, another angel tell, oh, you are the one, pierce him with the spears, you are the one, let me watch you. ఇప్పుడు చూడండి ఆ దూతలు ఆ యొక్క దూత బండను దొర్లిస్తుండగా మిగతా దూతలంట సైనికుల వైపు చూసి, ఏమ్రా పొడుస్తావో పొడవండి, పొడు అని చెప్పి అది చేస్తున్నారంట. Maybe the other soldier with the whip waiting here, maybe one angel come and say, you are the one, whip him at the back, watch it, I'm coming for you. అక్కడ మరొక దూత వెనకాల కొట్టేటువంటి వాడు నువ్వేనా బల్లెంతో దా కొట్టినప్పుడు నేను చూస్తాను, నేను నిన్ను చూస్తున్నాను, జాగ్రత్త అన్నాడు. Yeah, the angel was telling them, 2 angels took Jesus out of the tomb. అయితే ఈ విధంగా జరుగుతుండగా ఇద్దరు దూతలు ఆ యొక్క సమాధిలో నుండి యేసును బయటకు తీసుకొని వస్తూ ఉన్నారు. I think one soldier from there shouting, hey, the Jesus, he come to life, he come to life. అయితే నేను అనుకుంటున్నాను అక్కడ నుండి ఒక వైపు నుండి సైనికుడు అంటున్నాడు, అయ్యో యేసు ప్రభు సజీవుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. I think one of the leaders say from there, kill him. నేను అనుకుంటున్నాను అక్కడ నుండి మరొక నాయకుడు శతాధిపతి అంటున్నాడు, ఇదిగో చంపేయ్ పొడిచి. I think he told the soldier, how can I kill him? I just killed him 3 days ago. అప్పుడు ఆ సైనికుడు అనొచ్చు, అయ్యో నేను ఎట్లా చంపాలి, నేను ఆల్రెడీ 3 రోజుల క్రితమే ఆయనని చంపేశాను. We already killed him. మేము ఆల్రెడీ చంపేశాం ఆయనని. Hallelujah. Jesus rose. యేసయ్య తిరిగి లేపబడ్డాడు. No death ever
any power over us. గనుక మరణములకు మనపై ఏ అధికారము లేదు. Oh death, where's your victory? The Bible says, oh death, where's your victory? బైబిల్ చెప్తుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? Hey hell, where's your stink? Where's your sting? ఏ మరణమా నీ ముళ్ళెక్కడా? Because Jesus destroyed everything. కారణము యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును మరణము యొక్క బలమును అణచివేశాడు, నాశనం చేశాడు. Those who accepted Jesus, there's no death, but we take nithre. కనుక ఈరోజు ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారిపై కూడా అది మరణమునకు ఏ అధికారం ఉండదు. Who wants the resurrection power? కనుక వారు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించగలుగుతారు. మీలో ఎంతమంది పునరుద్ధానంలో You వాళ్ళనుకుంటున్నారు? have fallen to death. You have fallen. ఇదిగో మీరు పడిపోయారేమో. Jesus came to erect you back again. ఒకప్పుడు నీవు పాపముల చేత పడిపోయి ఉండగా యేసు ప్రభువారు తిరిగి నిన్ను లేవనెత్తాడు. Jesus came to build you back again. ఇదిగో యేసు ప్రభువారు తిరిగి నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Only Jesus can restore your health. కేవలం యేసు క్రీస్తు మాత్రమే నీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి అనుగ్రహించగలడు. Only Jesus can give you the resurrection power over the death. కేవలం యేసు క్రీస్తు మాత్రమే మరణంపై అధికారమును ఇవ్వగలడు. How many of you want Jesus? పునరుద్ధాన శక్తిని యేసు మాత్రమే ఇవ్వగలడు. Some of you has gone far from God, far away from God. మీరు అనేకులు, మీలో ఎంతమందికి పునరుద్ధాన శక్తి కావాలి? Why? మీలో అనేకులు దేవునికి దూరంగా వెళ్ళిపోయారేమో. While I'm preaching, God is talking to you today. ఈ రోజు నేను వర్తమానం అందిస్తుండగా దేవాది దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. Repent and come back, come back. ఇదిగో మారు మనసు పొంది తిరిగి వచ్చే వెనక్కి. You walked away from the church. నీవు మందిరం నుంచి మందిరాన్ని విడిచి వెళ్ళిపోయావు. Maybe some problem, you walk away from the church. ఏదైనా సమస్య వలన మందిరం నుంచి విడిచి వెళ్ళిపోయావు, మందిరాన్ని విడిచి వెళ్ళిపోయావు. Without church, nobody can guide you in God. ఇదిగో మందిరం లేకుండా, సంఘం లేకుండా ఎవ్వరూ నిన్ను దేవుని దగ్గరకు నడిపించలేరు. Tonight, how many of you want to come back to God? కాబట్టి ఈ రాత్రి నీవు తిరిగి రా దేవుని దగ్గరికి. Some of you lost the fellowship with God in prayer. మీలో కొందరు దేవునితో సహవాసాన్ని ప్రార్థనలో కోల్పోయారు. Tonight, Jesus can help you to come back to the Father, the fellowship. అయితే ఈ రాత్రి యేసు ప్రభువారు తండ్రితో నీకు సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. Only Jesus can restore you today. కేవలం యేసు మాత్రమే నిన్ను పునరుద్ధరించగలడు. Hallelujah. హల్లెలూయా. How many of you want that Jesus? ఎంతమందికి మీలో యేసు కావాలి? I'm going to pray for you now. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను I'm ఇప్పుడు. going to pray for you now. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఇప్పుడు. Come on, let's stand on our feet today. లేచి నిలబడండి ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Oh Sunday, oh Sunday, అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేయండి. పునరుద్ధాన శక్తిని కావాలంటే ప్రార్థనలో ఏకీభవించు. Tonight is your night. రాత్రిలో ప్రార్థనలో ఉండు. Come to Jesus. యేసు దగ్గరికి రా. Come back to Jesus. యేసు దగ్గరికి తిరగరా. Whatever your problem, నీ సమస్య ఏదైనా సరే, He will step by step restore you. ఆయన క్రమక్రమంగా ఆయన ఈ సమస్యను పరిష్కరించబోతున్నాడు. The more you commit, the more commit, God will raise you. నీవు దేవుని దగ్గరకు సన్నిహితంగా వచ్చే కొద్దీ, దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఆయన నిన్ను పునరుద్ధరించబోతున్నాడు. Whatever your problem, Jesus can touch you and heal you. నీ సమస్య ఏదైనా యేసు నిన్ను ముట్టి స్వస్థపరచగలడు. Come back. వెనక్కి తిరిగి రా క్రీస్తు యొద్దకు. Come back to our Father. మన పరమ తండ్రి దగ్గరకు తిరిగిరా. Our Father's name is Al Shaddai. ఇదిగో ఆయన పేరు యెహోవా. He will bless you. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. Hallelujah. Lift our hand and sing one song. చేతులు పైకెత్తండి. నేను పాట పాడబోతున్నాను. మీరు చేతులు పైకెత్తి నాతో పాటు ఆరాధనలు ఏకీభవించండి. John. హల్లెలూయా. యేసయ్యా, కనికరపడుచు కరములు చాపి
కౌగిలించెదవు. తరగని కృపతో మించిన ప్రేమను చూపిన దేవుడవు. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. విలువలేని నాకు నిన్ను సిలువని నచ్చావే, తనయునిగా నాకు నీవు తండ్రివైనావే. విలువలేని నాకు నీవు సిలువని రచించావే, తనయునిగా నాకు నీవు తండ్రివైనావే. కొండలలో ఎదురైనా నీ జగను యేసయ్యా, శోధన వేదన బాధలు నీవు విడువను లేనయ్యా. కొండలలో ఎదురైనా నీ జగను యేసయ్యా, శోధన వేదన బాధలు నీవు విడువను లేనయ్యా. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా. అనేక స్వరముతో ఆరాధనలు ఏకీభవిద్దాం. ఈరోజు నీ జీవితానికి క్రీస్తును అర్పించు. చేసే చప్పుడు ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. అంధకారపు లోయలలో వెన్నెల నీవయ్యా, అలసిన ప్రాణికి ఆశ్రయమిచ్చే ఆశ్రయాదుర్గమా. కారములో ఎలలో వెన్నెల నీవయ్యా, అలసిన ప్రాణికి ఆశ్రయమిచ్చే ఆశ్రయాదుర్గమా. ఉన్నతమైనది నీ నామము, అందరినీ బతికించునది సర్వకాలము. ఉన్నతమైనది నీ నామము, అందరినీ బతికించునది సర్వకాలము. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. నా గుండె చేసే చప్పుడు ఆత్మలో ఆనందించు, ఆత్మలో ప్రాణవర్షమే సర్వపాలక. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. గుండె చేసే చప్పుడు నీవే ప్రాణ ప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు తన దాసుని ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడాడు. ఈ దినము ఎందరినైతే దేవుని వాక్యము తాకిందో, ఎందరైతే నేను తిరిగి పునరుత్థానములోనికి తిరిగి లేస్తున్నానని, ఒకప్పుడు నేను పడిపోయి ఉన్నాను, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాను, అయితే ఇప్పుడు ఈ వాక్యము ద్వారా ఎందరైతే తిరిగి లేపబడ్డారు, ఒక్కసారి మీరు చెయ్యెత్తినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. ఒక్కసారి చెయ్యెత్తినట్టయితే మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఎరిగి ఉండి దేవునికి దూరమై పడిపోయిన విధానములో ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడు తన దాసుని నిలవబెట్టుకొని అనేక విషయాలు బోధించాడు.
ఇక నేను తిరిగి సావాసములో ఉంటాను. ఇక నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాను. ఇక నేను దేవుళ్ళో ఉంటాను అన్నటువంటి ఒక తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతండి. ఇదిగో మేము మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. నా ప్రేమైనటి వారలారా, ఈరోజు సమయం అయిపోయిందని ఆయన స్వస్థత ప్రార్థనలు రేపటి దినం చేద్దామంటున్నారు. ఎందుకంటే సమయం అయిపోయింది. స్వస్థత ప్రార్థనలు రేపటి దినం చేద్దామంటున్నాడు. ఆయన గొప్ప స్వస్థత వరము కలిగినటువంటి దైవజనుడు. రేపటి దినం త్వరగా వాక్యాన్ని ముగించి అనేకులకు స్వస్థత ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేయబోతున్నా. దైవజనులు సత్యశీలయ్య గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు. కానీ దానికంటే ముందుగా 2 మాటలు చెప్పి హల్లెలూయా. అందరూ 2 చేయిని పైకెత్తి దేవునికి గొప్పగా ఒక మంచి హల్లెలూయా చెప్తాం. మన దగ్గర ఉన్న మంచి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే మరణమును జయించి పునర్ధానుడైన దేవుడు అనేది రాజు విన్నాం. యేసుక్రీస్తులో మాత్రమే నరకములోండి, పాతాళములోండి, మరణం తర్వాత ఉన్న బాధలోండి విడిపించే శక్తి ఆయన పునర్ధాన శక్తిలో మాత్రం ఉండాది. అది ఆయన రక్తము మూలముగా మనందరికి ఉచితంగా దొరుకుతుండది అనే సంగతిని చెప్పినాం. ఈరోజు తమ జీవితమును తెలిసి తెలియగా పడిపోయిన పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని క్రీస్తు ఈనాడు మళ్ళా తిరిగి లేచి కట్టవాలని, మళ్ళా తిరిగి లేచి మిమ్మల్ని నిలబెట్టవాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈరోజు సాయంత్రం కూటములో మీరు కోరుతున్నాడు. ఈరోజు క్రీస్తుకు తనను సమర్పించే వాళ్ళు మాత్రం 2 చేయిని పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. క్రీస్తుకు తనను సమర్పించే వాళ్ళు మాత్రం 2 చేయిని సమర్పించండి. ఒక సమయం మీరు ఇంతకుముందు సమర్పించి పడిపోయి దేవుని పెట్టిపోయింటే ఈ రాత్రి మీ రాత్రి, రేపు మీ రాత్రి కాదు. రేపు మనుషుడు బతికి ఉంటాడని నేను భరోసా లేదు, విశ్వాసం లేదు. ఈరోజు బతికి ఉన్నాం, రేపు మన చేతుల్లో లేదు, దేవుడి చేతులు ఉండాలి. ఈరోజే మిమ్మల్ని దేవుడికి సమర్పణం చేయండి. ఈరోజు మీ జీవితంలో దేవుడు తన వాక్యం మూలముగా గొప్ప కార్యమును చేసి ఉన్నాడు. క్రీస్తు తన ప్రాణమునే చేసినాడు. మిగిలిన అన్నిటిని మీకు ఇచ్చేదానికి ఆయన సామర్థ్యుడై ఉన్నాడు. ఇప్పుడు సిద్ధముగా ఉన్నాడు. 2 చేయిని పైకెత్తి దేవుడికి మనల్ని ఇంకొకసారి సమర్పణం చేస్తాం. పరిశుద్ధుడా, మంచి సమయాన్ని బట్టి స్తోత్రం నాయనా. ఇంత సమయం మీరు మాతో మాట్లాడింది బట్టి స్తోత్రం. మీ దాసిని చాలా దూర ప్రాంతముల నుండి మా మధ్యలో నడిపించి మాతో మాట్లాడింది బట్టి స్తోత్రం నాయనా. క్రీస్తు మూలముగా మాత్రమే రక్షణ, పరిశుద్ధ, నిత్య జీవం కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, పరలోకం కలిగి ఉండాలి. మరణములోండి, రోగములోండి, శాపములోండి యేసుక్రీస్తున మరణములు ముఖాంతరం మాత్రమే జయముండాలి అనే సత్యమును మీరు తెలియపరిచినారు ప్రభా. ఈనాడు మనల్ని తిరిగి రక్షించుటకు, జనములను తిరిగి రక్షించు కావాల్సిన మార్గమును మీరు బోధించినారు, తెలియచేసినారు ప్రభా. ఎవరెవరు తమ జీవితమును మళ్ళా మీకు ప్రతిష్ఠ చేస్తున్నారో ప్రతి ఒక్కరును పేరు పేరుగా ఆశీర్వదించు తండ్రి, పేరు పేరుగా దీవించుము తండ్రి, రక్షించుము తండ్రి. క్రీస్తు రక్తం మీ బిడ్డలను పరిశుద్ధపరచును కాక. హల్లెలూయా. క్రీస్తు రక్తం మీ బిడ్డలకు విశ్వాసం కలుగు చేయును కాక. క్రీస్తు రక్తము మీ బిడ్డలు భవిష్యత్తును ఆశీర్వదించును కాక. కొత్త విశ్వాసం కలుగు చేయును కాక. మీ బిడ్డలను పేరు పేరుగా దీవించుము నాయన. ఒక సమయం ఈనాడు ప్రార్థన, రోగిస్తులకు ప్రార్థన చేయటకు సమయం లేకపోయినను ఎవరైనాను రోగములు వచ్చి ఉంటే ప్రభా, నేను నా మాటను పంపి వాళ్ళను స్వస్థతపరిచి వాళ్ళను సమస్త రోగములోండి, మరణములోండి విడుదల చేస్తానన్నావు ప్రభా. ఇప్పుడే నీ మాటను పంపి మీ బిడ్డలను ఒక్కొక్కరును వాళ్ళకు నొప్పి, రోగము, బాధ ఎక్కడ ఉన్నదో అక్కడ ముట్టి అద్భుతమును చేయము, ఆరోగ్యపరచము, విడుదల చేయము. మీ నామముని ఈ సాయంత్రం కూటములో మహిమపరచము తండ్రి. మార్కాపురములో జీవం కల దేవుడు క్రీస్తు ఒక్కడు జీవిస్తున్నాడు అని ఈరోజు రాత్రి నిన్ను రుజువుపరచు తండ్రి. నీ నామమును మహిమపరచు ప్రభా. ప్రజలను రక్షించుము తండ్రి, ఆరోగ్యపరచుము తండ్రి, ఆశీర్వదించుము నాయన.
మా ప్రార్థన వినిది బట్టి మీకు స్తుతి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మా ప్రార్థన వినిది బట్టి మీకు స్తుతి స్తోత్రాలు. మీ బిడ్డలను ఆశీర్వదించి రక్షించుదని బట్టి స్తోత్రాలు. మీ నామమును మహిమపరచును నాయన. ఈరోజు మీ మీటింగ్కి వచ్చిన ప్రజలందరూ పేరు పేరుగా ఇంటిగా ఆశీర్వదించము. రేపు మరో రోజు జరుగుతున్న కూటలను కూడా ఆశీర్వదించు నాయన. మీ బిడ్డలను ఆశీర్వాదంతో కలిసి విని మా రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలందరూ గట్టిగా చెప్పినారు ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామముల దీవెన మనకును సకల పరిశుద్ధులకును వాక్యం అందించిన తన దాసులకును సదా తోడయుండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.